అందరికి ఇంట్రొడక్షన్ చేస్తారా? పత్రిజీ పితామహ స్వర్ణమాల పత్రి మేడం కూడా ఆత్మ ప్రణామాలు. మనకి జన్మనిచ్చిన మన అమ్మ నాన్నకి కృతజ్ఞతలు. ఈరోజు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చిన మన అనుజ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆవిడ పత్రిజీ ప్రబోధానికి మనకి 3 days నుంచి చక్కగా వివరిస్తున్నారు. ఆవిడ యొక్క ఆత్మ ప్రయాణము, ఆవిడ పత్రి స్వార్థాలు తెలుసుకున్నవి, ఆవిడ ఆచరిస్తున్నవి మనకి ఎంతో చక్కగా 3 రోజులు బట్టి వివరిస్తున్నారు. ఈ రోజు మనందరి కోసం మరికొత్త విషయాలు మనకు చెప్పడానికి మేడం వచ్చారు. మేడం సాధారణంగా మనం ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే మేడం, ఆత్మ ప్రణామాలు, స్వాగతం సుస్వాగతం మేడం. వీడియో ఆన్ అవట్లేదు చూడండి మా. వీడియో ఆన్ లోనే ఉందా? నాదైతే స్టక్ అయింది. వీడియో స్టక్ అయింది. వీడియో స్టక్ అయింది. వీడియో ఆఫ్ చేసి మళ్ళైనా మళ్ళీ పెట్టండి మేడం. వీడియో ఆఫ్ చేసి ఇప్పుడు వచ్చింది మేడం, ఇప్పుడు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఆత్మ బంధువులకు అందరికీ హృదయపూర్వక ప్రణామాలు. మరి జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ కి, బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్ నడిపిస్తున్న మాస్టర్స్ కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అందరి గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే చెప్పేంత వరకు ఎవరు దయచేసి కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి. అంటే సుఖ స్థిర ఆసనము. సుఖంగా స్థిరంగా కూర్చోండి ఫ్రెండ్స్. అంటే వీలైన మట్టుకి కదలికలు లేకుండా. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవచ్చు, చైర్లో కూర్చోగలిగిన వాళ్ళు చైర్లో కూర్చోండి. మన కంఫర్ట్ గా మనం కూర్చోవాలి. గోడకి ఆనుకొని కూడా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. వేళ్ళ వేలు కలుపుకొని కళ్ళు 2 మూసుకుందాం. సహజమైన శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుదాం. ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి ఫ్రెండ్స్. నార్మల్ బ్రీతింగ్ అబ్జర్వ్. అతి సరళమైన సున్నితమైన శ్వాస మీద ధ్యాస. ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం కానీ ఏమి చేసేది లేదు ఫ్రెండ్స్. సహజంగానే జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సహజంగా జరుగుతున్నాయి. మన ప్రమేయం లేకుండానే మనం తీసుకున్న శ్వాస, వదిలే శ్వాస అతి సహజంగా జరుగుతుంది మన ప్రమేయం లేకుండా. బయటికి మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎన్నో మాటలు మాట్లాడి ఉండవచ్చు, లేక ఎదుటి వాళ్ళ మాటలను విని ఉండవచ్చు. మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు, ఎదుటి వాళ్ళ మాటలు అన్నీ కూడా విని ఉంటాం. అవన్నీ కూడా ఆలోచన రూపాన వస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేకుండానే మనకు వినబడుతూ ఉంటాయి. కానీ వాటిని కూడా మనం సాక్షిగా చూడాలి ఫ్రెండ్స్. మనకు ఆలోచనలు వస్తున్నాయంటే అవి వెళ్ళిపోతున్నాయి, మన నుండి బయటికి వెళ్తున్నాయి అన్న భావనతో ఉండండి ఫ్రెండ్స్. దేన్ని బాధపడడం, విసుక్కోవడం చేయరాదు. అరే ఆలోచనలు వస్తున్నాయి,
నాకు ధ్యానం కుదరటం లేదు అన్న ఆలోచన రాకూడదు ఫ్రెండ్స్. ఆలోచనలు వస్తున్నాయి అంటే వెళ్ళిపోవడం కోసమే. ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? మన ద్వారానే వస్తున్నాయి. మనం చేసినాం, ఆలోచనలు చేసినాం, మాట్లాడుతున్నాం, అందరి వింటున్నాం. మరి అవన్నీ ఎక్కడ పోతే సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతుంటాయి ఫ్రెండ్స్. అది తెలుసుకున్నాం కనుక మనం ధ్యానం చక్కగా చేయాలి. ధ్యానం మంచిగా కుదరాలంటే మన మాటలు తగ్గించాలి, మన ఆలోచనలు తగ్గించాలి. ఎదుటి వాళ్ళ విషయాలు అనవసరంగా మాట్లాడాలి ఉండరాదు. ఎదుటి వాళ్ళ విషయాలు కూడా వినడాలు, అనవసరమైన వినడాలు, ఆలోచన చేయడాలు చేయకూడదు. లోకాభిరామాయణం మాట్లాడడం కానీ, ఎక్కువగా లోకాభిరామాయణం మాట్లాడుతుంటాం ఫ్రెండ్స్. అంటే న్యూస్ల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా. ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య ఫోన్స్లలో, సెల్ ఫోన్స్లలో ఎక్కువగా వినడాలు, చూడడాలు ఎక్కువ అవడం వల్ల అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతూ ఉంటాయి. మనకు అవసరం లేని అన్ని అతిగా చూడడం ద్వారా మనకు తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. కనుక ఎరుకతో ఉండాలి. ఎందుకు మనం శ్వాసనే గమనిస్తున్నాము, శ్వాసనే గమనించమని గురువుగారు చెప్పడం జరిగింది. అంటే బుద్ధ భగవానుడు చెప్పడం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ, యోగులు, ఋషులు, మునులు అందరూ కూడా ధ్యాస శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము, శ్వాసతో కూడుకొని ఉండడము, శ్వాసతో కూడుకొని ఉండమనడం. యోగ చిత్తవృత్తి నిరోధ, పతంజలి మహర్షి కూడా చెప్పడం చేశారు. అంటే మనసుకి శ్వాసకి డైరెక్ట్ లింక్ ఉంటుంది. అంటే మన శ్వాస ఎప్పుడు తొలి శ్వాస తీసుకోవడం జరిగిందో తద్వారా నుంచి మనకు కూడా మనసు అనేది క్రమక్రమంగా స్టార్ట్ అయింది. మనసు వర్క్ చేయడం, మనసు పని చేయడం అప్పుడే కొంచెం 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 స్టార్ట్ అవుతుంది. మనసు అనే పదార్థము యాక్టివేషన్కి రావడము చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి, ఇంకా 2 ఇయర్స్ నుంచి కూడా ఇంకా స్టార్ట్ అయిపోతుంది మనసు. చూడండి, ఆ పిల్లవాళ్ళు కూడా మారం చేస్తూ ఉంటారు. నాకు అదే కావాలి, నాకు అది లేనిది నేను అన్నం తినను అని మొండి పట్టు పడుతూ ఉంటారు. స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది అంటే మనసు స్టార్ట్ అయింది. మనసు అనే పదార్థము స్టార్ట్ అయిపోయింది అని అర్థం. మనం ఎంత ఎక్కువగా శ్వాస తీసుకుంటూ ఉంటామో అంత ఎక్కువగా మనకి మనసు అనేది స్పీడ్ గా వర్క్ చేస్తుంది. మన శ్వాస ఎంత స్లోగా నెమ్మదిగా వెళ్తూ ఉంటుందో, తీసుకోవడం జరుగుతుందో, మన మనసు కూడా ఆలోచనలు క్రమక్రమంగా తగ్గించబడతాయి. మనం ఏ పని చేస్తున్నా ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్ తో చేయాలి ఫ్రెండ్స్. అంటే ఎరుకతో చేయాలి. అంటే పనియే దైవం. మన పని పట్ల మనం ఎరుకతో ఉండడం,
ఒక పూజలాగా చేస్తూ ఉండాలి. మన పనిని మనము ఒక భగవంతునికి ఎలా పూజ చేస్తాం భక్తి శ్రద్ధలతో, ఎంత శ్రద్ధగా చేస్తాం. ఒక భగవంతునికి నైవేద్యం పెట్టడానికి ఎంత శ్రద్ధగా చేస్తాం భక్తి భావనతో. ఎటువంటి నెగటివ్ ఆలోచన లేకుండా అంత ప్రేమగా నైవేద్యం తయారు చేస్తూ ఉంటాం. అదే విధంగా మనం ఏ పని చేసినా, అంటే చివరికి బాత్రూమ్లు కడుగుతున్నా, బాత్రూమ్ లెట్రిన్లు కడుగునప్పుడు కూడా ఒకటే శ్రద్ధ ఉండాలి. మనం బాత్రూమ్ టాయిలెట్స్ కడిగినప్పుడు ఒక శ్రద్ధ పెట్టడము, అంటే విసుక్కుంటూ చేయడము చేయకూడదు. ఎరుకతో చేసినప్పుడు మనం శ్రద్ధగా చేస్తాం. ఎరుక లేనప్పుడు ఎట్లా పడితే అట్లా చేసేస్తుంటాం మనం. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. మనం ఎప్పుడైతే శ్రద్ధతో వర్క్ చేస్తామో ఆ శ్రద్ధ ద్వారా మనకి ఇంకా ఇంకా జ్ఞానం పెరుగుతుంది. ఏ పని చేసినా మన శ్రద్ధతో చేసినప్పుడు ఆ పని క్వాలిటీ పెరుగుతుంది. సపోజ్ వంట చేస్తున్నాము, వంట చేసేవాళ్ళు శ్రద్ధతో ఎరుకతో అది ఎదుటి వాళ్ళకి మన యొక్క ప్రేమపూర్వకంగా వండి వడ్డించినప్పుడు పోను పోను ఆ శ్రద్ధ అనేది పోను పోను ఎనర్జీగా పాస్ అవుతుంది, ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది. మన యొక్క ఆలోచన అనేది పాజిటివ్ ఎనర్జీ. మనం పాజిటివ్ గా థింకింగ్ చేస్తున్నాం కనుక అక్కడ ఆ వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీలో కూడుకొని ఉంటుంది. మనం చేస్తున్న ఆహారం, ఏ పదార్థాలు తయారు చేస్తున్నా పాజిటివ్ ఎనర్జీతో నింపబడి ఉంటుంది. అదే నెగటివ్ ఆలోచనలు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, తిట్టడము చేస్తున్నప్పుడు నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి తెలుసు, మన అంతరాత్మకి మనకి తెలుసు ఏది చేయాలి, ఏది చేయకూడదు. మన అంతరాత్మకి తెలుసు. కానీ అది చెప్తున్నప్పుడు వినడానికి మనం సుముఖంగా లేము, రెడీగా లేము అర్థం. ధ్యానం చేస్తున్నామంటే అది కూడా ఒక కర్మ. ధ్యానం అనేది ఒక కర్మ, సత్కర్మ చేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ధ్యానం చేస్తున్నామంటే శ్వాస మీద ధ్యాస పెట్టాము అనగా ఒక శ్వాస సృష్టి, అక్కడ సృష్టి జరుగుతుంది. మనం తీసుకున్న శ్వాస లోపలికి తీసుకున్నామంటే అది సృష్టి జరుగుతుంది అన్నమాట. తీసుకొని లోపలికి వెళ్ళి నాభి చివరి దాకా వెళ్ళి కొన్ని క్షణాలు ఆగడం జరుగుతుంది. కొన్ని క్షణాలు ఆగడం అక్కడ స్థితి స్థితి జరుగుతుంది. అక్కడ లోపల ఆగి కొన్ని భాగాలకు అక్కడ వర్క్ జరుగుతుంది. లోపల ఒక స్థితి అనేది ఏర్పడుతుంది. మన లోపలి భాగాలకి, అంతర్భాగాలకి జరగవలసినవి జరుగుతుంటాయి. మన ప్రణయం లేకుండా జరుగుతూ ఉంటుంది. తర్వాత మనం వదులుతున్న శ్వాస నిశ్వాస, నిశ్వాస బయటికి, లోపల నుండి బయటికి పంపిస్తున్నాం. ఏం జరిగింది ఆ ప్రక్రియ? ఆక్సిజన్ తీసుకుంటున్నాము, మనకు తెలియకుండానే లోపల ఉన్నట్టు కూడా కొన్ని బయటికి రావడం, కొంత నెగటివ్ ఎనర్జీలు కూడా ఫామ్ అయిన వెళ్ళిపోతుంటాయి. మనం కొత్తగా ధ్యానం చేసే వాళ్ళకి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్న వాళ్ళకి ఎక్కువగా లోపల నెగటివ్ ఎనర్జీ, ఆ ఫామ్ అయిన ఎనర్జీ మన నిశ్వాస ద్వారా బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే లయమైపోతుంది. కనుక మన దేహాన్ని శుభ్రంగా చూసుకోవడం, ఆరోగ్యంగా ఉండడం, ఆనందంగా జీవించడం అనేది మన చేతుల్లోనే ఉంది. అంటే ఒక శ్వాస సృష్టి,
సృష్టికర్తలం, స్థితి కారకులం, లయకారకులం మనమే, ఎవరికి వారే. సృష్టికర్తలం, స్థితి కారకులం, లయకర్తం అంటే బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, ఈశ్వరతత్వం. సృష్టికర్త బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు స్థితికర్త, పరమేశ్వరుడు లయకారకుడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనలోనే ఉన్నారు, మనమే. అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సృష్టించేది మనమే, ఆ స్థితిలో ఉండడం ఉంచేది మనమే, లయం చేసేది కూడా మనమే, ఎవరికి వారే. కనుక ఎవరికి వారే యమునా తీరే. మనం నిన్న చెప్పుకున్నాం, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోబడాలి. ఉద్ధరేదాత్మానాత్మానం బద్ధో ఆత్మేవ మవసాదయేత్. ఆత్మేవ రిపురాత్మనః, ఆత్మేవ రిపురాత్మనః. మనం నిన్న వాటి గురించి తెలుసుకున్నాం. ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. నీ ఆత్మ జ్యోతిని నీవే వెలిగించుకోవాలి. నీ ఆత్మజ్యోతి నీవే వెలిగించుకోవాలి, ఇంకెవరు వచ్చి వెలిగించరు. నీ లోపల ఉన్న ఆత్మజ్యోతి అఖండంగా పారంగా వెలుగుతూ ఉండాలంటే, కాంతివంతంగా వెలుగుతూ ఉండాలంటే, మనతో మనం ఉండడము, మనలోనికి మనం ప్రయాణం చేయాలి ఫ్రెండ్స్. మనతో మనం లేకపోవడమే పరధ్యానం, మనతో మనం ఉండడమే ధ్యానం. ధ్యాన స్థితి. శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది ఒక టెక్నిక్, ఒక పద్ధతి. అది ధ్యానం స్థితి కాదండి. తర్వాత క్రమక్రమంగా శ్వాస లయమైపోతూ ఉంటుంది. తద్వారా ఆ శూన్య స్థితికి చేరడము, ధ్యాన స్థితికి చేరతాం అన్నమాట. ధ్యానం నిర్విషయమనః. ధ్యానం నిర్విషయమనః. ఎటువంటి విషయాలు లేని స్థితి, ఒక్క ఆలోచన కూడా లేని స్థితి ధ్యానంలో పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే శూన్య స్థితి, నిర్గుణ స్థితి. అక్కడ మన దేహం మనకు గుర్తుండదు, దేహాన్ని మర్చిపోతాం, మనసుని మర్చిపోవడం, బుద్ధిని మర్చిపోతాము. అంటే దేహము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా క్రమక్రమముగా ధ్యానం సాధన పెరిగిన కొలది, ధ్యాన సాధన పెరిగిన కొలది, కొంతమందికి కొన్ని రోజులు పట్టొచ్చు, కొందరికి కొన్ని నెలలు పట్టొచ్చు. సాధన అనేది సాధన చేస్తూ కొన్ని నెలల్లో ఇవన్నీ కూడా లయం అవుతూ వస్తాయి. ఒక 41 days విధిగా మనము 41 days 41 రోజు ధ్యానం ఉదయం సాయంత్రం చేస్తున్నప్పుడు మనం వీటన్నిటినీ దాటగలిగే శక్తి మనలో ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకే చెప్పేంత వరకు దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు ఫ్రెండ్స్. పత్రి గారు ఎప్పుడు
ప్రబోధాలు ప్రవచనాలు చెప్తున్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎప్పుడు సంబోధిస్తూ ఉంటారు. అందరినీ ఆయన స్నేహితుల్లాగే చూస్తూ ఉంటారు. అందరి మాస్టర్స్ గా, ప్రతి ఒక్కరు మాస్టర్స్ గా చూస్తారు. ఎందుకంటే గత జన్మలలో ప్రతి ఒక్కరు ధ్యాన సాధన చేసి వచ్చిన వాళ్ళమే. పిఎస్ఎస్ఎం మూమెంట్ లో వచ్చిన ధ్యానులు అందరూ కూడా గత జన్మలలో ధ్యాన సాధన చేసిన వాళ్ళే. ఎన్నో జన్మల సాధన ఫలం ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్ లో రావడం అనేది మహా అద్భుతమైన విషయం. కనుక ఎవరు తక్కువ చేసుకోనరాదు. అందరూ ఒకటే. ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అంటూ ఎవరు లేరు కాక లేరు. కొందరు ముందు వచ్చి ఉండవచ్చు, ముందు జన్మ తీసుకొని ఉండవచ్చు, మరి కొందరు వెనక జన్మ తీసుకొని ఉండొచ్చు ఫ్రెండ్స్. కనుక మనం ఎవరు సీనియర్స్ జూనియర్స్ అంటూ ఏమీ లేదు కాక లేదు మై డియర్ ఫ్రెండ్స్. అందరం స్నేహభావంతో అందరము మాస్టర్లమే. కనుక పిఎస్ఎస్ఎం లో మూమెంట్ లో వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా ఒక్క 10 days 11 days లేక 21 days లో కూడా వాళ్ళు ఎంత గొప్పగా ధ్యానం చేసి వాళ్ళ జ్ఞానం, అంత అమూల్యమైన జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎంతో ఆశ్చర్యం వేస్తూ ఉంటది. వాళ్ళు వచ్చి 1 month అయి ఉండొచ్చు, కానీ అంత అనర్గళంగా చెప్పడము, అనర్గళంగా జ్ఞానం చెప్పడము, సాధన చేయడము, గంటలు గంటలు సాధన చేయడము, వాళ్ళకి జ్ఞాన నేత్రం తెరుచుకోవడము, వాళ్ళ బాడీ క్లీనింగ్ ఫీలింగ్ ప్రాసెస్ జరగడము, వాళ్ళలో కొన్ని ఉన్న రుగ్మతలు క్రమక్రమంగా తగ్గించబడము, నాడీ మండల శుద్ధి జరగడము, ఎన్నో ఎన్నో లక్షల మందికి మెరాకిల్స్ జరిగినాయి ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనమేం కొత్తగా చెప్పుకోవటం లేదు. అంటే అంత గొప్ప అద్భుతమైన వజ్ర ఆయుధాన్ని మనకు అందించారు మన గురువు. మనకి వజ్ర ఆయుధాన్ని అందించారు ఫ్రెండ్స్. గొప్ప అస్త్రాన్ని అందించారు. శ్వాస మీద ధ్యాస అనే ఆ టెక్నిక్ తోటి ఆ కాన్సెప్ట్ మనం తెలుసుకున్న వాళ్ళం. అది మనసుకి డైరెక్ట్ లింక్. మనసు ద్వారానే మన సత్కరములు దుష్కరములు చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మన కర్మలు సత్కరములు దుష్కర్మలు మనసు ద్వారానే చేస్తూ ఉంటాం. ఎవరైనా ఏది చేస్తున్నా, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళ వరకు, లేక యోగులు ఋషులు మునులు అందరూ తీసుకోండి, ఈ శరీరం జన్మ తీసుకున్నారంటే, శరీరం తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరు మానవుడు అన్న వాళ్ళు, దేవాన దేవతలైనా కూడా, యోగులు ఋషులు మునులు వాళ్ళందరూ కూడా మనసు అనేది ఉంటుంది. మనసు అనేది వర్క్ చేస్తుంది. మనసు ద్వారానే మాట్లాడుతున్నారు, మనసు ద్వారానే ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన ద్వారానే మనకి పదాలు, వాక్కులు, జ్ఞానము అందించడం జరుగుతుంది. మనసు ఉండడం అవసరం ఫ్రెండ్స్. మనసు లేని స్థితికి వెళ్ళిపోయాము అనుకోవడము, లేకుంటే యోగులు ఋషులు మనసే లేని స్థితికి చేరిపోయారు అనుకోవడము, వాళ్ళు ఎప్పుడు శూన్య స్థితిలోనే ఉన్నారు అనుకోవడము ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళకి మనసు ఉంది, వాళ్ళకి మనసు అనేది వర్క్ చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. వర్క్ చేస్తుందంటే అవసరం ఉన్నప్పుడు. బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనసు మన ఆధీనంలో ఉంటుంది. ధ్యానం చేయడం ద్వారా మనసు యోగులకి వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. మనసు అనేది ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో, ధ్యానం చేసిన వాళ్ళకి మనసు అనేది మన ఆధీనంలోకి వస్తుంది. అంటే అవసరం ఉన్నప్పుడు ఆలోచన చేస్తాము, చేసి అవసరం లేనప్పుడు స్టాప్ చేసేస్తాము అన్నమాట.
అంటే మనసు మన ఆధీనంలో ఉంటుంది. కనుక యోగులకు వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు మనసులో ఆలోచనలు చేస్తారు. అది అవసరం కూడా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి. అది అవసరం ఉన్నప్పుడు ఆలోచన చేయాలి. అవసరం లేనప్పుడు స్టాప్ చేసేయాలి. అలా మనకు కూడా సాధ్యమే. మనం కూడా అవసరం ఉన్నప్పుడు రిమోట్ కంట్రోల్ మన దగ్గరే ఉంటుంది. రిమోట్ ఆన్ చేస్తే అవసరం ఉన్న ఆలోచన చేయాలి మనం. ఇట్లా ఎన్నో ఎన్నో మిరాకిల్స్‌గా లోక కళ్యాణం కోసం వర్క్ చేయడం, పిరమిడ్స్ కట్టాలని భావన చేయడం, యద్భావం తద్భవతి, అందరూ ధ్యానులుగా మారాలని సంకల్పించడం, ఈ భూమండలంలో అందరూ శాకాహారులుగా మారాలని ఆలోచన చేసి మనం థాట్ పవర్, సంకల్ప శక్తి ద్వారా మనం ధ్యానంలో ఉన్నప్పుడు మనం సంకల్పించుకోవడం జరుగుతుంటుంది. లోక కళ్యాణం కోసం, విశ్వ కార్యం. ఇది బృహత్ కార్యం. ఈ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ధ్యానిగా మారాలి. అందరూ కూడా శాకాహారులుగా మారాలని సంకల్పించుకోవడం ఫ్రెండ్స్. ప్రపంచమంతటా పిరమిడ్స్ రావాలని సంకల్పించుకోవడం. పత్రి గారు ఎప్పుడు మన ధ్యాన యజ్ఞాలలో ధ్యాన జగత్ కావాలని సంకల్పిస్తూ మనందరి చేత కూడా మనసులో అనుకోమని చెప్పేవాళ్ళు. మనము గొప్ప సంకల్పం చేస్తున్నాము అని చెప్పి ఈ ప్రపంచం అంతా కూడా పిరమిడ్స్ రావాలి, పిరమిడ్ కట్టబడాలి, ధ్యాన జగత్ కావాలని, శాకాహార జగత్ అవ్వాలని, మరియు పిరమిడ్ జగత్ రావాలని అలా సంకల్పించుకుంటూ ఉండేవారు. అంటే లోక కళ్యాణం కోసం, విశ్వకార్యం. తన గురించి తను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు తనకు అది కావాలి, ఇది కావాలని పత్రి గారు ఎప్పుడు ఏ విషయాల్లో కోరుకోవడం, సంకల్పించుకోవడం చేయలేదు ఫ్రెండ్స్. అందరి గురించి, లోక కళ్యాణం గురించి, ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న సంకల్పమే ఆయనది. ఆయన గురువు మన పత్రి గారు కూడా అందరిలాగా యోగుల్లాగా హిమాలయస్ లో వెళ్ళి ఆయన కూడా తపస్సు చేసుకొని ఉంటే మనకి ఈ ధ్యానం అంది ఉండదు కదా ఫ్రెండ్స్. ఆయన లక్షల మంది ధ్యానులుగా మారడం ఉండదు. మరియు స్త్రీలకి పెద్దపీట వేస్తారు కదా ఫ్రెండ్స్. స్త్రీలకు మన ఇంట్లో ఉండే మనం ధ్యానం నేర్చుకొని ధ్యాన సాధన చేస్తూ ఒక యోగిని మాతలాగా కుటుంబంలోనే ఉంటూ సంసారంలోనే ఉంటూ సంసారంలోనే నిర్వాణం చూపించారు పత్రి గారు. అలాగా ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబంలో ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ధ్యానం చేసి, ధ్యాన సాధన చేసి, గంటలు ధ్యాన సాధన చేసి ఒక యోగిని మాతలుగా ఎన్నో వేల మంది యోగిని మాతలుగా తీర్చిదిద్దబడ్డారు. ఎంతో ధ్యానులుగా యోగిని మాతలుగా తీర్చబడ్డారు పత్రిజీ గారి సమక్షంలో, గురువు గారి సమక్షంలో. కనుకనే మా స్త్రీలకి ఇప్పుడు ఇంత గొప్ప ధ్యాన విద్య, తపస్సు చేసుకునే భాగ్యం మన స్త్రీలకి దక్కింది ఫ్రెండ్స్. తపస్సు, ధ్యానం చేసుకున్న భాగ్యం మన పూర్వీకులు ఈ తపస్సు అనేవాళ్ళు. మనం ఇప్పుడు ధ్యానం అని చెప్పుకుంటున్నాము. మనకి ఎంత గొప్ప భాగ్యం దొరికింది, మా భాగ్యం కదా ఫ్రెండ్స్. లేకుంటే ఎవరికి స్త్రీలకి ధ్యానం తెలియకపోవడము, చేయకపోవడము,
వంటగదిలోనే వాళ్ళ జీవితాలు గడిచిపోవడం, వాళ్ళకి మానసికంగా ఎంతో అశాంతి, దుఃఖము, బాధ వాటన్నిటిని ఓర్చుకుంటూ, సహనముతో, ఓర్పుతో ప్రతి ఒక్కరిని క్షమించుకుంటూ, నిస్వార్థ సేవ చేసుకుంటూ అలా వాళ్ళని వాళ్ళు తరించుకున్నారు. గొప్ప ధృవతారలై నిలిచారు ఫ్రెండ్స్. ఆకాశంలో ధృవతారలై నిలిచారు. సతీ అనసూయ, సతీ సావిత్రి, సతీ సక్కుబాయి, మీరాబాయి అట్లా ఎంతో మంది పేర్లు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెమ్మదిగా మీ 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. 2 కళ్ళ మీద చేతులు పెట్టుకొని 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. చేతులు దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేశారు. ధ్యానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన గురువు గారి పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నెమ్మదిగా క్లాప్స్ చేసుకోండి. ఎవరింట్లో వాళ్ళు ఉన్నప్పుడు కృతజ్ఞతా భావం మనం క్లాప్స్ చేస్తున్నామంటే కృతజ్ఞతా భావం తెలుపుతున్నాము. అది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చక్కగా ఇవాళ 4th డే, 4వ రోజు పత్రిజీ ప్రబోధాలు చక్కగా 3 రోజులు కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 4th డే ఈరోజు అంటే జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు ఏం చెప్పారనేది పత్రి గారు ప్రబోధాలలో ఆయన మాటల్లోనే ఆయన ప్రసంగాల్లో కూడా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. పత్రిజీ గారు ప్రసంగాల్లో ఎప్పుడు జీసస్ గురించి, యేసు ప్రభు గురించి, ఆయన ప్రవచనాల గురించి చెప్తూ ఉంటారు తప్పనిసరిగా. అంటే ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు. చూడండి ఫ్రెండ్స్, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండలు సైతం పెక్కలించవచ్చు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే అక్కడ విశ్వాసం అనేది అవసరం. చాలా చాలా ప్రతి ఒక్కరికి మనకి విశ్వాసము, మనకి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అంటే ఏంటి? నేను ఏదైనా చేయగలను. నా శరీరంలో అనారోగ్యం ఉంది, నేను తగ్గించుకోగలను. ఏదో ఒక అనారోగ్యం నా దేహంలో ఉన్నదనుకోండి, అది నేను తగ్గించుకోగలను. నా ధ్యానం ద్వారా, నా సాధన ద్వారా నేను తగ్గించుకోగలను అనేది మనం ఆ ఎరుక ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడు. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అనేది ఎందుకు చెప్పారు? ఆ జీసస్ చెప్పారు. ఎంత గొప్ప అద్భుతమైన పదం అది. ఎంత గొప్ప పదం అండి అది. ఆయన నిజంగా ఆయన ఒక్కరే చేశారు మరి. ఆయన విశ్వాసం నమ్మకంతో చేశాడు ఆయన. చేసి చూపించారు. అదేవిధంగా పత్రి గారు కూడా ఆయన ఒక్కరే ధ్యాన ప్రచారంలో స్టార్ట్ చేశారు. మరి ఎంత పెద్ద విశ్వాసం, నమ్మకం ఉంటే ఆయన ఒక్కరే స్టార్ట్ చేశారు. ధ్యానం అందరికి అందాలి, ధ్యానం గురించి, శాకారం గురించి అందరికీ చెప్పాలి అని ఆయన నడుం బిగించి ఆయన ఒక్కరే ఆత్మధైర్యంతో బయలుదేరారు. అందరికీ ధ్యానం నేర్పించారు. అదే ఆయన విశ్వాసం ఉంది. నేను చెయ్యగలను, నేను ఏదైనా చేయగలను అనేది ఆయనకు ఉంది ఆ విశ్వాసం. అందుకే జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు కూడా ప్రజలకి చెప్పడం చేశారు.
వాళ్ళకంతా మీరందరూ కూడా విశ్వాసం ఉంచండి. మీ మీద విశ్వాసం మీకు ఉంచండి. పరుల మీద కాదు విశ్వాసం ఉంచడం. నా మీద కాదు విశ్వాసం ఉంచడం. విశ్వాసం అనేది మీ మీద ఉంచాలి. అంటే నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, నాకు ఏదైనా చేతనవుతది, చేయగలను అనేది ఉండాలి. అంతేగాని నాకేమి చేత కాదు, నాకేమి రాదు అని నేనేమి చెయ్యలేను అని ఎప్పుడు మనము చెప్పకూడదు. ఎదుటి వాళ్ళకు కూడా అలా చెప్పకూడదు. అలా నేర్పించకూడదు. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా పిల్లలకు కూడా చాలా మంది అలా నేర్పిస్తారు. చిన్న పిల్లలప్పుడు నీకేం రాదు, నువ్వేం సరిగ్గా చదవవు, నీకు మంచి మార్కులు రావట్లేవు, నువ్వు ఈసారి ఫెయిల్ అవుతావు. ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. పిల్లలకి కూడా పెద్దలు నేర్పిస్తూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళయ్యి జాబ్‌లు రాకుంటారు. సమయం పట్టింది అనుకోండి జాబ్స్ రాకుంటే, నీకు జాబ్స్ రాదు. నీకు నీకైతే ఇంక నీ జీవితాంతం జాబ్స్ రావు. నువ్వెందుకు పనికిరావు అని చెప్పారు. లేదంటే డిగ్రీలు చేస్తున్నప్పుడు డిగ్రీ కంప్లీట్ చేయకున్నా, చదువులలో తక్కువ మార్కులొచ్చినా ఇంట్లో పేరెంట్స్ అలా తిడుతూనే ఉంటారు. నాన్ స్టాప్‌గా తిట్టడం. వాళ్ళకి అన్నిటికి నీకేది రాదు, నీకు చేత కాదు, నువ్వు చేయలేవు అనేసరికి వాళ్ళు నిర్వీర్యమైపోతారు. అంటే వాళ్ళలో ఉన్న విశ్వాసము, నమ్మకము, సహనము కోల్పోతుంటారు. నిజమే కదా! నాకు రాదు, నాకేం రాదు, నాకేం చేత కాదని లోపల లోపల వాళ్ళు బాధపడడం వల్ల వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్ రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయ్యి ఎప్పుడు అదే వినిపించడం జరుగుతుంటది. నాకేమి రాదు, నాకేమి చేత కాదు అని మన మనసులో అనుకున్నవి సబ్‌కాన్షియస్ మైండ్ మనకు ఆలోచన రూపాన వినిపిస్తూ ఉంటుంది. వినిపిస్తున్నప్పుడు వాళ్ళకేమనిపిస్తది? అవును గదా! నాకు రాదు, నాకు చేత కాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రాదు, నాకు మాట్లాడడానికి రాదు అని అట్లనే అనుకోని భయపడుతుంటారు. ఎక్కడికైనా ఇంటర్వ్యూకెళ్లారనుకోండి. జాబ్ ఇంటర్వ్యూకెళ్తే నాకు ఈ జాబ్ రాదేమో, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాను అని ముందే వీళ్ళు లోపల అనుకోవడం. అంటే యద్భావం తద్భవతి. ఇది గూడా పత్రి గారి కాన్సెప్ట్‌లో, పత్రి గారి ప్రబోధంలో ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన కాన్సెప్ట్‌లో యద్భావం తద్భవతి. చూడండి ఒకదానికొకటి లింక్ అనేది మనం ఎన్ని విధాలుగా నెగెటివ్‌గా ఆలోచన చేస్తున్నాము, నెగెటివ్‌గా మాట్లాడుతున్నాము, నెగెటివ్‌గా తీసుకుంటున్నాం కూడా అన్నమాట. తద్వారా నెగెటివ్ ఎనర్జీ అనేది ఎలా మనలో ఫార్మ్ అవుతుంది? మన లోపల ఒక్క ఆలోచనలు వచ్చినా, ఒక మాట బయటికొస్తున్నా, ఇవన్నీ కూడా ఎనర్జీ రూపంన ఎనర్జీ వైబ్రేషన్స్ అంటారు ఇంగ్లీష్‌లో వైబ్రేషన్స్, తెలుగులో తరంగాలు. ఆ తరంగాలనేవి మన చుట్టూ ఫార్మ్ అవుతూ ఉంటాయి. మన లోపల, మన అంతర్గతంగా లోపల ఫార్మ్ అవుతూ ప్రతి అణువుకి ఈ తరంగాలు వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము మన ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మాట నెగెటివ్ ఆలోచనలు ఏవైతాయో నెగెటివ్ ఆలోచనలంటే భయపడడం కూడా నెగెటివ్ ఆలోచనే. అలా అయ్యో! అక్కడ పిల్లుంది, బల్లుంది, ఎలకుంది అని ఎగిరి గంతేస్తూ ఉంటారు చాలా మంది. చిన్న పిల్లి వచ్చిన, చిన్న బల్లి వచ్చిన బల్లున్నా, బొద్దింక ఉన్నా ఎగిరి గంతేసి అరుపులు, కేకలు లోపల భయపడిపోయి బాడీ షివరింగ్ అయిపోయి గూస్ బాంబ్స్ వచ్చేస్తుంటాయి. పరిగెత్తుకొచ్చి పట్టేసుకుంటారు. పిల్లలు, పెద్దలు కూడా ఉన్నారు. భయపడిపోవడం. అవి చిన్న మనకి ఒక 1 ఇంచ్ అంత ఉంటది. ఒక అంగుళం ఉంటాయి. చిన్న చిన్న బొద్దింకలు అంగుళం ఉంటాయి. ఆ అంగుళం ఉన్న బొద్దింకలకి పెద్ద పెద్ద కేకలు అంటే ప్రాణాలు పోతున్నట్టుగా పెద్ద పెద్ద కేకలు, అరుపులు ఎగిరి గంతేస్తా ఉంటారు. పరిగెడతా ఉంటారు ఇటు అటు. అది ఎంతో మందిని చూసాను నేను గూడా ఫ్రెండ్స్. అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మనమేమో 5 అడుగుల ఆజానుబాహులం. మనం 5 అడుగుల ఆజానుబాహులం. జైంట్ వీల్ లాగా ఉన్నవాళ్ళం. ఆ చిన్న పాపం ఒక అరడుగు అదే ఒక అంగుళం ఉంటది. ఒక అంగుళం ఉన్న బొద్దింక చూసి మనం భయపడ్డం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. దయచేసి తెలుసుకోండి ఫ్రెండ్స్. దేనికి భయపడే అవసరమే లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఉదాహరణ చెప్తా చూడండి. ధ్యానం తెలియక ముందు నా విషయంలోనే ధ్యానం తెలియక ముందు ఇంట్లో ఎక్కువగా చీమలు, బొద్దింకలు, ఎలకలు ఇవన్నీ ఉండేటివి. అదే ధ్యానం తెలిసి నేర్చుకున్నాక
ఇట్లా ఉండాలా మనము, ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలా, ఓకే ప్రేమ అన్కండిషన్ లవ్ లో ఉండాలి, అందరూ ఒకటే అంతా ఒకటే అన్న భావన తెలుసుకున్న తర్వాత మా ఇంట్లో చీమలు చీమలు పుట్టలు పుట్టలు ఉండేటి, లైన్లు కట్టేటి, గోడ మీద లైన్లు కూడా ఉండేటి, గట్ల మీద చీమలు, అట్లాంటివన్నీ వెళ్ళిపోయినాయి. ఎక్కువగా బొద్దింకలు వచ్చేటివి, ఎలకలు ఎక్కువ తిరిగేటివి, పిల్లలు కూడా వచ్చేటివి, పిల్లలు వచ్చి పాలు పొంగి పాలు వంపేసి వెళ్ళిపోయేటివి, పాలు వంపడము, ఎలకలు రావడం, ఎలకలు కూడా పిల్లలు పిల్లలు పట్టడానికి, బొద్దింకలు తిరిగేటివి. ఆ చీమలు కూడా ఎక్కువగా పుట్టలు పుట్టలు చీమలు, గోడల మీద చీమలు అలా పాకుతూ ఉండేటివి. అవన్నీ ఎట్లా వెళ్ళిపోయినాయి అంటే అన్ని వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్, కనబడకుండా వెళ్ళిపోయినాయి. అంత ప్రశాంతంగా వాతావరణం. అంటే మనం ముందు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనం ప్రశాంతంగా ఆ ప్రేమతత్వంలో ఉన్నప్పుడు మన వైబ్రేషన్, మన ఆరాకి అక్కడ ఉన్న చిన్న చిన్న క్రిమి కీటకాలు, ఏ చిన్న చిన్న క్రిమి కీటాలకు పిల్లి కూడా, ఆ పిల్లి వచ్చి నిల్చుండేది నా దగ్గరకు వచ్చి, బయట వచ్చి నిల్చొని చూస్తూ చూస్తూ ఉండేది నన్ను. ధ్యానం తెలియనంత వరకు పిల్లి గట్టు మీదకెక్కి పాలు వంపేసి, పాలు తాగేసి, పాలు తాగేయడం, సగం పాలు వంపేయడం, వంటగదంతా ఏకం చేసేది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ప్రేమకి ఎంత శక్తి ఉందో మీరు కూడా గమనించవచ్చు, తెలిసి ఉండవచ్చు. ధ్యానులకు తెలుస్తుంది. ఈ విషయాలు మనం చక్కగా గుర్తించగలుగుతాం. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, మన అనుభవమే జ్ఞానం. ఇక్కడ ఎందుకు వినాలి అంటే ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది, ఎంతో అనుభవం మనకి. ధ్యానం తర్వాత నుంచి ఎన్నో రకాల అనుభవాలు చెప్పడానికి అలవి కాదు, అది వేల అనుభవాలు అయి ఉండొచ్చు. టికే పత్రి గారు అంటుంటారు, ప్రతి ఒక్కరి దగ్గర అనుభవాలు వినాలి వినాలి, అనుభవాలు వింటూ ఉండాలి. అనుభవమే జ్ఞానం, అనుభవమే జ్ఞానం అని గురువు గారు కూడా అందరి దగ్గర వింటూ ఉంటారు ఫ్రెండ్స్. ఎంత మహాద్భుతం ఫ్రెండ్స్. ఇయ్యాల రేపు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా వింటారు. అది కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేది ఏది లేదు. ఎవ్వరు ఏం చెప్పినా వాళ్ళు ఎంతో, ఒక్కొక్కరు శృతి కూడా చెప్తున్నట్టు కూడా ఉంటది. మేము పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటాం, రే బాబు పత్రి గారికి ఎంత ఓర్పు సహనము, వాళ్ళు చెప్పేది శుద్ధి అంటే మేమే వినలేకపోతుంటాం ఒక్కొక్కసారి, మాకే ఒక్కొక్కసారి విసుకొస్తుంటది. అలాంటిది పత్రి గారు మాత్రం అలాగా సైలెంట్ గా వింటారండి. ఎంత ఓర్పు సహనం మన గురువు గారి దగ్గర నుంచి ప్రతి క్షణం నేర్చుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతి క్షణం నేర్చుకోవాల్సింది ఉంటుంది. అట్లా మేము నేర్చుకున్నాం కూడా ఫ్రెండ్స్. మాకు మా 20 ఏళ్ల పరిచయం, గురువు గారితో పరిచయం, గురువు గారి సాంగత్యం, సారీ పరిచయం అనకూడదు, గురు సాంగత్యం అనేది మాకు 20 ఏళ్ల సాంగత్యం. ఎన్ని నేర్చుకున్నామో, ఎన్నో ఎన్నో. ఆయన దగ్గర ఉన్నామంటే ఆయన కదలికలు, ఆయన చూపు, ఆయన ఆలోచన మాటలు అన్నీ మేము ఆయన చేతితో రాసే రాత గాని, ఆయన పని గాని అలా గమనిస్తూ ఉండేవాళ్ళం. మాకెంత భాగ్యమో, నడయాడే దేవుడు, నడయాడే భగవంతులతో మేము సాంగత్యం చేశామంటే సాక్షాత్తు భగవంతుడు. ఆయనలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనలోనే కొలువై ఉన్నారు. మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. చూడండి, గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది, గురువే బ్రహ్మ, సృష్టికర్త. అంటే మనం ఎలా ఉన్నామో మనల్ని మంచి మార్గంలో తీసుకురావడానికి సృష్టిస్తారు ఆయన. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆయన చూసి, క్షణాల మీద చూసి, వాళ్ళు ఏ వర్క్ మీద ఉన్నారు, ఏ ఏ స్థితిలో ఉన్నారు, తద్వారా వాళ్ళకి ఏ వర్క్ అప్పచెప్పాలో ఆ వర్క్ని చెప్పడం కానీ, చేయడం కానీ, మంచి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక విధంగా చెప్పడం. అంటే వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి పత్రి గారు వాళ్ళకి అన్ని చెప్పడము, ఏ పని ఏ వర్క్ అప్పచెప్పడం అన్ని చేస్తుంటారు. అలా వాళ్ళు సునాయాసంగా ఆ వర్క్ ని కంప్లీట్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. కొన్ని లక్షల మంది మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఏది ఇట్లా చెప్పంగానే అవి చేయడంలో వాళ్ళు దిట్ట. అంటే వాళ్ళ దాంట్లో ఆరితేరి ఉంటారు. ఆయన చెప్పడం ఆలస్యం, ఆరితేరి ఉంటారు దాంట్లో. ఇంత గొప్ప మెరాకిల్స్ అంటే అంత గొప్ప మెరాకిల్.
కొందరికి నువ్వు ధ్యానం చేయబోయి అంటారు. నువ్వు ధ్యానం చేయబోయి, కొందరికి నీకు ధ్యానం అవసరం లేదు, నీకు ధ్యానం అవసరం లేదు, పలానా పని చేయి, పలానా దాంట్లోకి నువ్వు కంటిన్యూషన్ ఉండు, పలానా పని చేయని చెప్పారు చాలు. నిజంగానే అంత పర్ఫెక్ట్ అయిపోతారు. ఒక యోగి తత్వంలో ఉంటారు వాళ్ళు. యోగి తత్వంలో ఉండి అంత అద్భుతంగా వర్క్ చేస్తుంటారు. అంటే గత జన్మలలో ఎంతో సాధన చేసి అరిహంతుగా ఉండి బుద్ధులుగా ఉండి బుద్ధత్వాన్ని పొంది, అంటే అరిహంతు బోధిసత్వుడుగా కూడా ఉండడం. కొన్ని జన్మలలో కొందరు బోధిసత్వులుగా ఉన్నవాళ్ళు, మరికొందరు అరిహంతులుగా అయిన వాళ్ళు. అరిహంత్ అంటే కుటుంబ విషయాలలో, కుటుంబ బంధాలలో, అన్ని బంధాల నుండి విముక్తి పొందిన వాళ్ళు, బంధ విముక్తి పొందిన వాళ్ళు. పత్రి గారు చెప్తూ ఉంటారు ఇప్పుడు, అన్ని బంధాల నుండి విముక్తి పొందిన వాళ్ళు అరిహంత్ అని పిలువబడతారు. బుద్ధుని కాలంలో అరిహంత్ అని పిలువబడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ ఇచ్చేవాడు బుద్ధ భగవానుడు. వాళ్ళ స్థితిగతులను బట్టి బుద్ధ భగవానుడు కూడా వాళ్ళకి పేర్లు మారుస్తూ ఉంటారన్నమాట. అరిహంత్ అని పిలవడము, కొందరిని బోధిసత్వులుగా పిలవడము, మరికొందరిని బుద్ధులుగా పిలవడము. అలాగే మన పత్రి గారు అందరినీ స్వామీజీ అని పిలవడము, గురూజీ అని పిలవడం, గురువు మాస్టర్ అని పిలవడం, స్వామీజీ అని పిలవడం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అంటే అందరిలో దేవుళ్ళని తత్వాన్ని చూడడము. ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి చూసేవాళ్ళు, దేవుడు తత్వాన్ని చూసేవాడు, దేవుని యొక్క చైతన్యాన్ని చూసేవాడు. అందరూ దేవుళ్ళే, అందరూ గురువులే, గురుతత్వాన్ని చూసేవాడు. అందరి దగ్గర ఆ గురుతత్వం ఉంది అని ఆయన గుర్తించారు, గ్రహించారు. కనుక ప్రతి ఒక్కరిని గురువులుగానే సంబోధించడం. ఏ ఒక్కరిని తక్కువ చేసి ఏనాడు చెప్పింది వినింది లేదు, చూసింది లేదు, వినింది లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు అంత ఆ ప్రేమకు పాత్ర అయ్యారంటే అది ఎంత గొప్ప విషయం. లక్షల మంది ఆ ప్రేమకి పాత్రలు అయ్యామంటే ఎంత చెప్పుకున్నా తనివి తీరదు, ఎంత చెప్పినా తరగదు ఫ్రెండ్స్. అంత గొప్ప గురువు మనకి ఈ జన్మలో, ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలం, ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ జన్మలో ఆయనతో పాటు 1,44,000 మంది ఆయన వెంట వచ్చామన్నమాట, ఉన్నత లోకాల నుంచి. ఉన్నత లోక వాసులన్న మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడ ఉన్న వాళ్ళము ఇది పరలోకంలా, అది ఉన్నత లోకం అంటున్నాం. వాటిని పరలోకం, అక్కడ ఉన్న వాళ్ళు పరలోకం అంటారు మనల్ని. పైన ఉన్న లోకవాసులు ఈ లోకాన్ని చూసి పరలోక వాసులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళం మనము పైన ఉన్న లోకాలని పరలోక వాసులు అని చెప్పడం జరుగుతుంది. ఉన్నత లోకవాసులు అని చెప్పడం, ఉన్నతమైన జ్ఞానంతో కూడుకున్న వాళ్ళని ఉన్నత లోకవాసులు అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి నిమిషం ప్రతి క్షణం గురువు గారిని చూసి నేర్చుకోవడం, తెలుసుకోవడం. కనుక ఆయన ప్రబోధాలు, ప్రసంగాలు, ప్రవచనాలు దయచేసి ఒక్కరు కూడా ఒక్క పాయింట్ కూడా వదలకుండా 1కి 4 సార్లు, 1కి 10 సార్లు నేను అట్లనే ఎప్పుడు పత్రికారిది నిరంతరం ప్రబోధాలు, ప్రవచనాలు నాన్ స్టాప్ గా గంటలు ధ్యానంలో కూర్చుంటేదాన్ని. ఆ ధ్యానంలో గంటలు కూర్చుంటే 5 అవర్స్ కూర్చుంటే 5 అవర్స్ లో కూడా ఆయన ప్రసంగాలు, ప్రబోధాలు అలా వింటూ ఉండేదాన్ని. కొన్నేళ్ల వరకు మ్యూజిక్ పెట్టుకొని వినేదాన్ని. కొన్నేళ్ల వరకు మ్యూజిక్ పెట్టుకొని అంటే సంగీత నాద ధ్యానం, ఇన్స్ట్రుమెంట్స్ తో ధ్యానం చేసేదాన్ని. కొన్నేళ్ల తర్వాత నా స్థితి నాకు తెలవడము, నాకు అనుభవమే జ్ఞానం, నేను ధ్యానంలో నా యొక్క ఉన్నత స్థితి తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నా యొక్క అనుభవమే జ్ఞానం అని కొన్ని పొందడం జరిగింది. ఆ ఆత్మస్థితి పొందడం జరగడము, ఆ ఆత్మస్థితి నుంచి మాట్లాడడము, ఇవన్నీ ఆలోచన చేయడం కానీ, మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా నేను తెలుసుకొని ఎరుకతో చేయడం జరుగుతుంది. ఆ స్థితిని కూడా ధ్యానంలో అనుభవం కూడా పొందడం జరిగింది ఫ్రెండ్స్. వాటిని కూడా మనం ఒకసారి అనుభవాలుగా చెప్పుకుందాం. నా యొక్క అనుభవాలు, ధ్యాన అనుభవాలు ఒక క్లాస్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఆ క్లాస్ లో మీకు చెప్తాను నా యొక్క అనుభవాలన్నీ కూడా. ఓకే.
కనుక ఈరోజు పత్రిజీ గారి యొక్క ప్రబోధాలు, ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని మనం చెప్పుకుందాం. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట, ప్రతి విషయము గురువు గారు పత్రిజీ గారు చెప్పిన విషయాలే నేను మీతో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదైనా రెండు జోడిస్తున్నానంటే పత్రిజీ గారి ప్రబోధాలకి దానికి సంబంధించిన విషయాలే మళ్ళీ జోడించి చెప్తున్నా. అంతే తప్ప నాదంటూ ఏది సొంతమంటూ ఏది లేదు ఫ్రెండ్స్. పత్రిజీ గారి ప్రబోధాలు, ఆయన నోటి వాక్ నుండి వచ్చిన ప్రతి వర్డ్, ప్రతి పదం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము. అంటే నేనైనా 10 సార్లు విన్నప్పుడు శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. ఎప్పుడు సార్ చెప్తూ ఉంటారు. శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం అని ఎప్పుడు చెప్తుంటారు. అంటే బాగా ఎక్కువగా వింటూ ఉండాలి. దానినే శ్రవణం అంటాం అన్నమాట. దేనినైనా విను, జ్ఞానాన్ని వింటూ ఉండు, ఆత్మ జ్ఞానాన్ని నిరంతరం వింటూ ఉండు. అంటే ఆ కనబడే ప్రాపంచిక విషయాలు భౌతిక జ్ఞానం అన్నమాట. భౌతిక జ్ఞానం అంటే ప్రపంచంలో కనబడే వస్తువులు, కనబడే పదార్థాలు, కనబడే వ్యక్తుల మీద ఏది మన 2 కళ్ళతో చూస్తున్నామో అవన్నీ ప్రాపంచికమే. అంటే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి, కోరిక ఉన్న వాళ్ళని నిరంతరం వాటి మీదే దాని గురించే మాట్లాడుతూ ఉంటారు, దాని గురించే వింటూ ఉంటారు, వాటి గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, అది ప్రకృతికి సహజంగా వస్తువుల మీద, వ్యక్తుల మీద, పదార్థాల మీద, అన్నిటి మీద అన్నమాట. ఏదైనా అంటే భౌతిక జ్ఞానం తెలుసు కదా. మనం చదువు, ఎడ్యుకేషన్ కూడా అందరికీ తెలుసు. భౌతిక పరమైన చదువు, డిగ్రీలు, పీజీలు, ఏదైనా చదువుకున్న జాబ్స్ కావాల్సిన ఇంటర్వ్యూస్, ఎంబీఏలు, ఎంసీఏలు అన్ని ప్రాపంచిక చదువులు అంటారు అనమాట. దాన్ని ప్రాపంచిక చదువు, ఆధ్యాత్మిక చదువు అన్నమాట. ఇప్పుడు మనం చదువుకునే చదువు ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ నాలెడ్జ్. మనమంతా కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచుకోవాలి, స్పిరిచువల్ సైంటిస్టులుగా మారాలి. అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలే. కానీ దాన్ని శ్రవణం, మననం చేసినప్పుడు, నిధిధ్యాస ఆచరించినప్పుడు, ఆచరణలో నుంచి చెప్పినప్పుడు ఫ్రెండ్స్, ఆచరణలో నుంచి చెప్పినప్పుడు సాక్షి తత్వం ఏర్పడుతుంది. సాక్షిగా ఉండగలుగుతాం. ఏ విషయాల్లో అయినా, ఎటువంటి సంఘటనలు జరిగినా, ఎటువంటి సమయ సందర్భాలలో మన సాక్షి తత్వాన్ని పెంచుకోగలుగుతాం. సాక్షి భావన ఏర్పడుతుంది. సాక్షి సాధన అంటారు. దీని పేరు సాక్షి సాధన అనేది కూడా ఉంది. అంటే మనం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. సాక్షి సాధన అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రతి క్షణం ఎరుకలో ఉండి మనల్ని మనం గమనిస్తున్నప్పుడే సాక్షి సాధన జరుగుతుంది. అంటే అన్ని విషయాలలో మనం ఆసక్తి చూపిస్తున్నామా, బయట వాళ్ళ కుటుంబ విషయాలలో, వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలలో, పక్క వాళ్ళ విషయాల్లో తొంగి చూస్తున్నామా, వాళ్ళ కుటుంబ విషయాలలో మనం తొంగి చూస్తున్నామా, అవి మన ఎరుకతో గమనించాలి. వాళ్ళ విషయాల్లో మనం తొంగి చూడడం, వాళ్ళ విషయాల్లో మనం మాట్లాడడం, మనం వెళ్ళి తగుదునమ్మా అని సాక్షి చెప్పడము, నీదే కరెక్ట్, నీది రైట్, నీది రాంగ్ అని చెప్తూ ఉంటారు చాలా మంది. నీదే తప్పు. ఇప్పుడు అక్కడ ఒక 10 మంది గొడవలు పడుతున్నారు అనుకో, అది ధ్యానం రానక ముందు తెలవనప్పుడు ఏం చేస్తాం, వెంటనే పరిగెత్తి వెళ్ళడం, భర్త భార్యని అంటున్నప్పుడు భర్తనే తిడుతూ ఉంటారు. భార్యది కరెక్ట్, నీదే రాంగ్ అని అనడం. ఇట్లా భార్యాభర్తల గొడవల్లో కూడా దూరిపోయి మనం ఇచ్చేస్తుంటాం. అంటే జడ్జిమెంట్ చేసేస్తుంటారు చాలా మంది. అది చాలా చాలా తప్పు, పొరపాటు ఫ్రెండ్స్. కర్మ సిద్ధాంతంలో మీరు ఎవరిని చూసాము గత జన్మలలో, ఆమె ఏ కర్మ చేసిందో, ఎంత పెద్ద కర్మ చేసిందో, ఒక జన్మలో ఆమె స్త్రీగా కాదు పురుషుడిగా జన్మ తీసుకొని ఉండవచ్చు. ఆ పురుషుడిగా ఉన్నప్పుడు తను అలా బాధించి ఉండవచ్చు. స్త్రీ పురుష జన్మ తీసుకున్నప్పుడు స్త్రీగా ఆ పురుషునిగా ఉండి బాధ పెట్టి ఉండవచ్చు. మరి తర్వాత ఒక జన్మలలో అదే భర్త భార్యని టార్చర్ పెట్టడం, బాధించడం, హింసించడం. ఎందుకు?
మరి నువ్వు ఎదుటి వాళ్ళని హింసించావు, బాధించావు. మరి ఆ యొక్క బాధ, దుఃఖము, వాళ్ళ యొక్క అశాంతి, నెగెటివ్ వైబ్రేషన్ అంటే నెగెటివ్ ఎనర్జీ శక్తి మనతోనే ఉంది. మనతోనే వస్తుంది, మనతోనే వెళ్తుంది. అదే గుర్తుపెట్టుకోవాల్సింది. మన ఆత్మతో మనం మాట్లాడిన శక్తి, మనం మాట్లాడిన వైబ్రేషన్ తరంగాలు, మన ఆలోచన తరంగాలు మనతోనే వస్తాయి. మనతోనే ఉంటే మనతోనే వెళ్తాయి. అంటే ఈ శరీరం ఒక్కటే మనం ఇక్కడ వదిలేస్తున్నాం. భౌతిక దేహం ఒక్కటే వదులుతాం ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. భౌతిక దేహం ఒక్కటే మనం ఇక్కడ వదలడం జరుగుతుంది. మిగతా అన్ని మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే అన్ని ఆత్మతో ప్రయాణం చేస్తాయి అన్నమాట. ప్రయాణం చేసి పునరపి జననం, పునరపి మరణం కాలచక్రంలో మళ్ళా పుట్టడము, మళ్ళా కొన్ని కర్మలు తెచ్చుకోవడము, మళ్ళా వాటిని ఇక్కడ అనుభవిస్తూ ఉంటాం. మళ్ళా కొత్త కర్మలు చేయడము, మళ్ళా మరణం, జననం, మరణం జరుగుతూనే ఉంటుంది. అంటే కొన్ని వేల లక్షల జన్మలు కూడా అయిండవచ్చు. కొన్ని వేల లక్షల జన్మలు కూడా అయిండవచ్చు. మనం లెక్క పెట్టలేం. అంత ఉన్నది సత్కర్మలు, దుష్కర్మల ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుంది ఇవన్నీ? సత్కర్మలు, దుష్కర్మలు దేని ద్వారా జరుగుతుంది? మనసు ద్వారా జరుగుతుంది. మనసు మన ఆధీనంలో లేకపోవడం ద్వారా మనసులో ఏం వస్తుంటాయి? ఆలోచనలు వస్తున్నాయి. ఆయా ఆలోచనల ద్వారానే ఈ కర్మలు చేస్తున్నాం. అదే సత్కర్మ, దుష్కర్మ. వాటిని మనం సాక్షి భావంతో చూస్తూ అంటే నిర్గుణంలో చేస్తున్నప్పుడు, ఫలితాన్ని ఆశించకుండా చేసినప్పుడు, మనము ఏ పని చేసినా, మనం ఎవరితో ఏది మాట్లాడినా, ఫలితాన్ని ఆశించకుండా చేసినప్పుడు అదే నిర్గుణ స్థితి. నిర్గుణ స్థితిలో కర్మలు అంటావు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నిర్గుణ స్థితిలో ఉండి ఏది ఫలితాన్ని ఆశించవద్దు. మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఏ పని అయినా మనం ఎవరైనా సహాయం అడిగినా మనం చేయవలసిన పని బాధ్యత మనం చేసేయాలి. అంతే తప్ప వాళ్ళకి నేను ఈ పని చేశాను, నాకు నాకేంటి లాభం అనేది వెనక తిరిగి చూసుకోవడము, లేకుంటే మనమే ఏదో ఒకటి మనం ఫలితాన్ని ఆశించి చేసి వెనక తిరిగి చూసుకుంటూ ఉంటారు పదే పదే. నేను చేసి నెల అయింది, 2 నెలలు అయింది, నాకు ఫలితం ఇంకా రాలేదు, నాకు ఫలితాన్ని ఇంకా అందలేదు అని బాధపడడం, ఫీల్ అవడం, దుఃఖపడడం, అశాంతిగా ఉండడం, అంతా ఇవన్నీ ఏమైంది? నెగటివ్ ఎనర్జీ బాడీ లోపల, బాడీ బయట నిక్షిప్తమైతూ వస్తుంది. చూడండి ఎవరు చేసుకున్నారు? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. అంటే యద్భావం తద్భవతి. నీవు ఏదైతే భావన చేశావో అదే మనం పొందుతాము. ఎవరైతే ఏ భావంతో ఉంటారో, సద్భావంతో ఉంటారో, సత్ప్రవర్తనలతో ఉంటారో, మంచి ఆలోచనలు, మంచి సత్యవంతంగా ఉంటారు. సత్యంతో కూడుకొని ఉండాలి ఫ్రెండ్స్. ధర్మ ఆచరణ చేస్తూ ఉండాలి. మన ధర్మం ఏంటి? కుటుంబ ధర్మాన్ని పాటించాలి. స్త్రీలైతే వాళ్ళ యొక్క కుటుంబ ధర్మం పాటిస్తారు. అంటే ఏంటి? ఇంటిలో వాళ్ళ పనులు వాళ్ళకి, స్త్రీల ధర్మం వాళ్ళకుంటాయి. పురుషుని ధర్మం కుటుంబాన్ని పోషించడం. అట్లా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. సత్యాన్ని తెలుసుకొని సత్యంలో జీవించాలి. అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు, ఎదుటి వాళ్ళ వస్తువులు దొంగతనం చేయరాదు. ఎవరి వస్తువులైనా, ఏ వస్తువైనా, ఏ చిన్న వస్తువైనా ఎదుటి వాళ్ళది మనం తీసుకోకూడదు. దొంగతనం చేయకూడదు. చెప్పండి, చెప్పి అడిగి తీసుకోండి. నాకు ఇది కావాలి, దయచేసి మీరు ఇస్తారా అని అడగండి. అడగొచ్చు, అడిగి తీసుకోవచ్చు. అంతేగాని మనం వాళ్ళని అడగకుండా ఏముందిలే చిన్న వస్తువే కదా మనం అడగకుండా తీసేసుకోవడం, అది దొంగతనం చేసిన లెక్కకు వస్తుంది. అది మనకే మన అంతరాత్మ మనకి గిల్టీగా ఫీల్ అవుతుంది. మన అంతరాత్మ మనకి లోపల చెప్తూ ఉంటది, ఇది కరెక్ట్ కాదు, ఇది తీసుకోకూడదు అని అంటూ ఉంటది, చెప్తూ ఉంటది. కానీ మనం వినే శక్తిలో ఉండరు. ఎవరు? ధ్యానం తెలియని వాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు వినే శక్తి ఉండదు వాళ్ళకి. మన అంతరాత్మ అన్ని చెప్తూ ఉంటది. పాయింట్ లోపల నుంచి చిన్నగా వినపడుతుంటది. ఇప్పటికైనా కొందరు ధ్యానులు ఇంకా గ్రహించినట్టు లేరు. ఇంకా కూడా అంతరాత్మ నుంచి మనకు వినబడుతుంది. అంతర ప్రబోధము అనేది గ్రహించడం అనేది
తక్కువ, చాలా మంది చాలా తక్కువగా ఉంటారు. గ్రహించండి. ఎప్పుడు గ్రహించగలరు? శూన్య స్థితిలో ఉండి మౌనంలో ఉన్నప్పుడు, అంటే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనం వినగలుగుతాం అన్నమాట. మన అంతరాత్మ చెప్పేటి మనం వినగలిగే శక్తి మనకు ఏర్పడుతుంది. కనుక యద్భావం తద్భవతి అనే వాటి గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. కనుక ఆవగింజంత విశ్వాసం ఉన్న కొండలైన ప్రకలించగలము అనేది యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యం. మహావాక్యాలలో ఇదొక గొప్ప వాక్యం. మళ్ళా సీ ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్, సీ ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ విత్ ఇన్, అంటే నీ లోపలే దేవుని సామ్రాజ్యం ఉన్నది. అంటే సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నీ 2 ఐస్ బికమ్స్ 1, నీ 2 కనులు ఒకటి అయితే 2 ఐస్ బికమ్స్ 1, ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ విత్ ఇన్. అంటే నీవు దేవుని రాజ్యంలోకి ప్రవేశించబడతావు. నీ 2 కళ్ళు అంటే మన 2 చర్మ చక్షువులు మనం మూసుకున్నప్పుడు, ఈ 2 కళ్ళు మూసుకున్నాం. అప్పుడు దేనితో చూస్తాం? ఈ జ్ఞాన నేత్రంతో చూడబడతాయి. 2 కళ్ళు మూయడం ద్వారా మూడవ కన్ను తెరుచుకోబడుతుంది. దానిని జ్ఞాన నేత్రం అనవచ్చు, మూడవ కన్ను అనవచ్చు, థర్డ్ ఐ అంటారు, సుదర్శన చక్రం అంటారు, ఆజ్ఞా చక్రం, ఆజ్ఞా చక్రం కూడా అంటారు, అనబడుతుంది. సుదర్శన చక్రం అనబడుతుంది. థర్డ్ ఐ, జ్ఞాన నేత్రము అని కూడా పిలువబడుతుంది. కనుక యేసు ప్రభు ఏమని చెప్పారు? 2 ఐస్ బికమ్స్ 1, నీ 2 కనులు ఒకటి అయితే, 2 కనులు మూసినప్పుడు ఒకటే అవుతుంది, ఒకటే కన్ను అవుతుంది, మూడవ కన్ను అది తెరుచుకోబడుతుంది. 2 ఐస్ బికమ్స్ 1, అప్పుడు నీవు దేవుని సామ్రాజ్యంలో ప్రవేశించగలుగుతావు. దేవుడి సామ్రాజ్యం అంటే నీ లోపల ఉన్న దేవుని సామ్రాజ్యము. నీలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు, నీలోనికి నీవు ప్రవేశించినప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు, నీవెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు తెలుసుకున్నప్పుడు. అందుకే రమణ మహర్షి తాత్పర్యాలు గంట, రమణ మహర్షి ప్రబోధాలలో ఎవరు వెళ్ళినా నిన్ను నువ్వు తెలుసుకో, నీవెవరో నువ్వు తెలుసుకో అన్న ఆ యొక్క పదం ఆయన చెప్తూ ఉంటారు. ఎవ్వరు ఎంతమంది మాస్టర్లు ఎంతమంది వెళ్ళి ఏవి అడిగినా, ఏ విషయాలు అడిగినా ఆయన ముందు చెప్తారంట, ఈ పదమే చెప్తారంట, ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నీవెవరో తెలుసుకో. అది ధ్యానం ద్వారా తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్. మనం ఎవరము, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మనం చక్కగా తెలుసుకోగలుగుతాం. నేను ఒక ఆత్మ చైతన్య పదార్థము, నేను ఒక చైతన్యము, నేను కదలికలు ఉన్న చైతన్యము, ఆత్మశక్తిని నేను, ఈ దేహాన్ని నడిపించే శక్తిని నేను అనేది ధ్యానంలో అనుభవపూర్వకంగా అనుభవం పొందుతాం ఫ్రెండ్స్. అనుభవమే జ్ఞానం. ఎంత గొప్ప అనుభవం ఏర్పడుతుందంటే శూన్యమైపోతాం, శరీరమే లేని స్థితికి చేరుకుంటాం, శరీరమే కనబడదు. అవన్నీ నాకు అనుభవాలు అయినాయి ఫ్రెండ్స్. నా అనుభవం కూడా మీకు చెప్తూ ఈ జ్ఞానాన్ని అందిస్తూ పత్రిజీ ప్రబోధాలు, ఆయన ఇచ్చిన జ్ఞానానికి అనంతమైన జ్ఞానం, అనంతమైన జ్ఞానంలో నేను తెలుసుకున్నది ఒక ఆవగింజంత తెలుసుకున్నాను కనుక, ఆ అనుభవం పొందాను కనుక దాన్ని నేను వివరించగలుగుతున్నాను ఫ్రెండ్స్. కనుక ఈ భౌతిక దేహమే నేను అనుకొని జీవించాను. నేను కూడా ఈ భౌతిక దేహం నేనే అనుకొని నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు, నా భర్త అట్లానే గిరిగీసుకొని నేను ఒక భార్యని కదా, భర్త నాకు గౌరవించట్లేరని, నేను పిల్లలకి తల్లిని, నాకు తల్లి పాత్ర ఉంది, పిల్లలు నన్ను గౌరవించట్లేరు, నాకు ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వట్లేరు, భర్త రెస్పెక్ట్ ఇవ్వట్లే, పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వట్లే, అట్లా ఆ రెస్పెక్ట్ ను కోరుకునేదాన్ని, గౌరవం ఇవ్వట్లేరు అని కోరుకోవడం. అంటే ఏంటి? అక్కడ మనసు పనిచేస్తుంది, మైండ్ ఆధీనంలో ఉన్నాం, మైండ్ చెప్తుంది ఇవన్నీ. మైండ్కి అన్ని గేమ్ ఆడడం తెలుసు, చక్కగా మైండ్ ప్రతి క్షణం గేమ్ ఆడుతుంది.
మైండ్ అంటే ఏంటి? శరీరాన్ని నడిపిస్తుంది మనసు. మనసు శరీరాన్ని నడిపిస్తుంది. బుద్ధి ఆత్మస్థితిలో ఉండి మాట్లాడుతుంది. బుద్ధి విచక్షణ జ్ఞానంతో ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు బుద్ధి పనిచేస్తుంది ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. బుద్ధితో కూడుకున్న వాడే బుద్ధుడు. అందుకే బుద్ధ భగవానుడు ఏం చెప్పాడు? నన్ను బుద్ధుడని పిలవండి. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి, బుద్ధ భగవాన్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆయన అపారమైన ఎనర్జీ, ఆయన ఆరా వాళ్ళ స్నేహితులకి టచ్ అవ్వడంలో ఒక అపారమైన ఆనంద స్థితికి చేరుకోవడము, వాళ్ళు తెలియకుండానే ఎంతో పారవస్యం, ఆనంద స్థితికి చేరుకుంటున్నారంట. ఆ బుద్ధ భగవాన్ వాళ్ళ దగ్గరికి వస్తున్నా కొద్దీ వాళ్ళంతా ఆనంద స్థితి, ఆ పారవస్య స్థితి అనుభవం పొందుతూ ఉన్నాం. వాళ్ళు దగ్గరకొచ్చినాక ఆయన్ని ఏమయ్య సిద్ధార్థ అని పిలుస్తారనమాట. గౌతమ సిద్ధార్థుడు ఆయన. ఏమయ్య గౌతమ అని పిలుస్తారు గౌతమ సిద్ధార్థుడిని. అప్పుడు బుద్ధ భగవాన్ అంట, నన్ను అలా పిలవకండి. నేనిప్పుడు బుద్ధుడని, బుద్ధితో కూడుకున్న వాడిని. నన్ను గౌతమ పిలవద్దు. గౌతమ అని పిలవద్దు. గౌతమ సిద్ధార్థ అని పిలవద్దు. నన్ను బుద్ధుడు అని పిలవండి. బుద్ధితో కూడుకున్న వాడిని అని ఆయనే చెప్పుకున్నారు. అంటే ఆయన అనుభవమే జ్ఞానం. ఆయన అనుభవంలో నుంచి వచ్చిన పదాలన్నమాట. అట్లా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తన యొక్క అనుభవాల నుంచి చెప్తున్నారు ఫ్రెండ్స్. అనుభవమే జ్ఞానం. ఆ జ్ఞానం పొందాం కనుక, ఆ అనుభవం నుంచి, ఆ ఆత్మస్థితి నుంచి, ఆ బుద్ధితో కూడుకున్న వాళ్ళం కనుక ఈ జ్ఞానం వినడము, ఆ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకోవడము, ఆ జ్ఞానం అనంతమైన జ్ఞానం. మనం ఏది చదివినా ఆ బుక్ అంత ఈజీగా అర్థమైపోవడం. ఏ బుక్ తీసుకోండి, ఏ గ్రంథం తీసుకోండి, మనం అట్లా చదవడం ఆలస్యం. అంత అద్భుతంగా అర్థమైపోవడం, దాన్ని శ్రవణం, మననం, నిధిధ్యాస, దాన్ని ఆచరించడం గాని, వినడం గాని, మళ్ళా వెంటనే వాటిని కొంత 2, 3 సార్లు చదివిన తర్వాత అయినా దాన్ని రిపీట్ చేయగలిగే శక్తి మనలో రావడం. 10 సార్లు మనం రిపీట్ చేయడం వల్ల అది మనకి మననం కింద జరగడము. మననం జరిగిన తర్వాత క్రమక్రమంగా ఆచరణలోకి వస్తుంది. ఆచరణలోకి జరుగుతుంది ఫ్రెండ్స్. అది నిజంగా పత్రి గారు ఎన్నో సార్లు చెప్పారు. ఈ విధంగా మనం చేస్తున్నా కొద్దీ, వినినా కొద్దీ అంటే తినగా తినగా వేము తీయనా అనే సామెత ఉంది చూసారా? అనగా అనగా రాగం అతిశయలను. తినగా తినగా వేము తీయన, అనగా అనగా రాగం అతిశయుండును అని పత్రి గారు ఈ యొక్క ఆహ్, పదాన్ని, ఈ యొక్క సెంటెన్స్ ని ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. ఇది నీతి. మన పెద్దలు కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు చూడండి. పెద్దలు చెప్తుంటారు. గురువుగారు కూడా ఈ నీతి ఎప్పుడు ప్రతి విషయాల్లో, ప్రతి దగ్గర చెప్తూ ఉంటారనమాట. ఈ జ్ఞానాన్ని మనకి ఏ ప్రవచనాలు చెప్పినప్పుడు, పత్రి గారు ఈవెంట్స్ జరిగినప్పుడు ఈ పదం ఎక్కువ ఆయన చెప్తూ ఉంటారు. అంటే వింటూ ఉండాలి. అందుకే ఎప్పుడు వింటూ ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా మన జ్ఞానాన్ని అలా వింటూ ఉండాలి. పత్రి గారు ప్రబోధాలని వింటూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. నేను కూడా అదే చేశాను ఫ్రెండ్స్. నా 20 ఏళ్ల సాధనలో ఎప్పుడు నేను జ్ఞానాన్ని అలా నిరంతరం వింటూ ఉంటానన్నమాట. మననం చేసుకుంటూ, దాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ, రిపీట్ చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ధ్యానము స్థితిలో ఉండి వినడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండి అంటే మీరు చక్కగా కళ్ళు మూసుకొని వినండి. మీకు చక్కగా రికార్డ్ అవుతుంది. జ్ఞానం మీరు జీర్ణం చేసుకోగలుగుతారనమాట. కళ్ళు తెరిచి వినడం ద్వారా, వీలైన మట్టికి కళ్ళు తెరిచి వినడం ద్వారా ఏం జరుగుతుందంటే కళ్ళు వర్క్ చేస్తూ ఉంటాయి. కళ్ళు పని ఏంటి? అది ఏదైనా స్కాన్ చేసేస్తది. కళ్ళు తెరిచి ఉన్నామంటే మన చుట్టుపక్కల ఉన్న అన్నిటిని స్కాన్ చేసేస్తది. మనం ఒక రూమ్‌లో ఉన్నామంటే ఆ రూమ్‌లో ఏమేమి ఉన్నాయో అన్నీ స్కాన్ చేసేసి ఇమ్మీడియేట్‌గా మనసుకి అందించేస్తుంది. మనసు ఏం చేస్తది? క్షణాల మీద నిర్ణయాలు తీసేసుకోవడం, నిర్ణయాలు చెప్పడం, వాటిని అమలు పరుస్తూ ఉంటది. కనుక మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వీలైన మట్టికి మన పని మనం చేసుకుంటూ, పని చేసుకున్నప్పుడు తప్పదు. పని కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత మనం చక్కగా కళ్ళు 2 మూసుకొని జ్ఞానాన్ని వినండి. పత్రిజీ ప్రబోధాలు ఒక్కసారి వింటే సరిపోదు ఫ్రెండ్స్. 2 సార్లు వింటే సరిపోదు. పదే వింటూ ఉండాలి. ఏదైనా మనం ఒక సెంటెన్స్ గాని, ఒక వర్డ్స్ గాని, పత్రి గారి ప్రబోధాలు గాని నాన్ స్టాప్‌గా అలా పదే వింటూ ఉండాలి. విన్నప్పుడు మన నోటికి కూడా వచ్చేసేయాలి. మన నిద్రలో లేపినా, అడిగినా కూడా
చెప్పినట్టు ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఆ విధంగా మనం మలుచుకోబడాలి అన్నమాట. అలాగే మేము మలచబడ్డాము. పత్రి గారి దగ్గర ఒక శిలలాగా ఉన్నవాళ్ళం. శిలలాగే జీవించి ఉన్నదాన్ని నేను కూడా శిలలాగా జీవించి ఉన్నదాన్ని. ఒక శిల్పంలాగా మలచబడ్డాను ఫ్రెండ్స్. పత్రి గారు, గురువుగారు సాంగత్యం ద్వారా ఎప్పుడు గురువుగారిని ఆయన మాటలు అవి ప్రబోధాలు వింటూ ఎంత అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాం ఫ్రెండ్స్. అసలు టైమే తెలియట్లేదు. ఎన్ని పనులు చేసుకున్నా మనం ప్రశాంతంగా, హ్యాపీగా, ఆనందంగా జీవిస్తాం. బయట క్లాసెస్‌కి వెళ్తుంటా. బయట క్లాసెస్ చెప్తూ ఉంటా. ఊర్ల సైడు, గ్రామాల సైడ్ కూడా నాకు ఫోన్‌లు వస్తుంటాయి. గ్రామాల సైడ్ అంతా కూడా క్లాసులు తీసుకోవడానికి వెళ్తూ ఉంటాను. అటు ఆంధ్ర సైడ్ వెళ్ళాను. మళ్ళా తమిళనాడులో కూడా ఎన్నో పత్రి గారు పంపించే 10 డేస్ అట్లా 3 టైమ్స్ ఎళ్లి ధ్యాన ప్రచారము, ధ్యాన క్లాసులు తీసుకొనొచ్చాను. పత్రి గారికి నాకు తమిళ్ వస్తది. తమిళ్ మాట్లాడతాను నేను. నాకు తమిళ్ వస్తది కనుక పత్రి గారు తమిళనాడులో ఉన్న జగదీష్ సార్‌కి ఫోన్ చేసి మరి నా ఫోన్ నంబర్ నాతో మాట్లాడిచ్చి, నాకు క్లాసెస్‌కి టికెట్స్ బుక్ చేపిచ్చి, క్లాసెస్‌కి పంపించారు పత్రి గారు, గురువుగారు. అసలక్కడ గురువు శిష్యుడన్న భేదము, తారతమ్యం ఏముండదు సార్‌కి. వెంటనే మాట్లాడిన వెంటనే పక్కన "రండి మేడం, కూర్చోండి మేడం. ఆ! చెప్పండి మేడం. ఏంటి విషయాలు చెప్పండి మేడం, రండి మేడం" కూర్చోబెట్టుకుంటారు. పక్కన కూర్చోబెట్టుకోవడం, "ఆ! చెప్పండి మేడం. సార్ నేను పలానా దగ్గర క్లాస్‌కి వెళ్ళాను. పలానా ఊరికి వెళ్లి క్లాస్ చెప్పొచ్చాను. పలానా పిరమిడ్ సెంటర్ చూసొచ్చాను" అంటే, "అవునా మేడం? చాలా బాగుంది కదా పిరమిడ్. ఆ పిరమిడ్ సెంటరు ఇంత బాగుంది కదా మేడం. నిజమా మేడం మీరెళ్ళొచ్చారని" ఎంత ఆనందపడిపోతారో, ఎంత సంతోషపడిపోతారో. ఎవరైనా పిరమిడ్ మాస్టరు ఎక్కడైనా ధ్యానం చెప్పడానికి వెళ్ళొచ్చాము. ధ్యానం గురించి ధ్యాన క్లాస్ చెప్పాము. ధ్యాన ప్రచారానికి వెళ్ళామనంటే పత్రి గారు ఆయన ముఖంలో ఎంత ఆనందంగా అనిపిస్తదంటే అంత ఆనందం. ఆ చిరునవ్వు చూపించి, "అవునా మేడం వెళ్ళొచ్చారా మేడం? ఆ పిరమిడ్ సెంటర్ ఎంత బావుంది కదా! చాలా బావుంది కదా మేడం" ఆయనే ముందు చెప్పేస్తూ ఉంటారు. అంత చెప్తారు. ఒక్కొక్కసారి "మేడం పలానా దగ్గరికి వెళ్ళండి. పలానా పిరమిడ్ సెంటర్‌కి వెళ్ళండి మేడం" అని కూడా నాకు ఒక్కొక్కసారి ఆవి కూడా చెప్తుంటారు. "అక్కడికి వెళ్ళండి మేడం క్లాసెస్‌కి" ఇట్లా. మేము పత్రికారు ప్రోగ్రామ్స్, క్లాసెస్ పెట్టుకున్నప్పుడు ఊర్ల సైడు నాకు 2 డేస్ ముందే నాకు ఫోన్ వస్తూ ఉంటది. "మేడం మీరొచ్చి ధ్యానం క్లాసెస్ చెప్పాలి. పత్రికారు ఈవెంట్స్ ఉంటాయి. పత్రికారు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు రావాలి. మీరు వచ్చి మాకు ఒక 2 డేస్, 3 డేస్ ఉండి ధ్యాన క్లాసులు, ధ్యాన ప్రచారానికి రావాలి క్లాసెస్‌కి" అంటే నేను క్లాస్ తీసుకోవడానికి వెళ్ళడం. థర్డ్ డే పత్రి గారి ప్రోగ్రామ్ జరగడము. నేను ఆ రోజు కూడా సార్ ప్రోగ్రామ్ అయినంక నేను కూడా బయలుదేరినప్పుడు సార్ నన్ను చూసి, "ఆ! మేడం మీరు కూడా హైదరాబాద్‌కే కదా వచ్చేది. రండి నా కార్ ఎక్కండి." కార్‌లో ఎక్కించుకొని మా ఇంటి దాకొచ్చి కార్‌లో దింపి వెళ్ళేవారు. కార్‌లో దింపి సారు వాళ్ళ సెంటర్‌కి వెళ్ళేవాళ్ళు. ధ్యాన జగత్ ఆఫీస్‌కి వెళ్ళడం గాని, ఇంకా సారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం గాని చేసేవారు. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా 2 డేస్ ముందు పత్రి సార్ ప్రోగ్రామ్స్‌కి నాకు క్లాసెస్ చెప్తాను కనుక నేనెప్పుడు ఫస్ట్ నుంచి క్లాసెస్ ఎక్కువ. నేను చెప్పేదంతా క్లాసెస్ అన్నమాట ఎక్కువగా. ఆ క్లాసెస్ చెప్పినప్పుడు సారు ఆయన ప్రోగ్రామ్‌లో ఉంటే ప్రత్యేకంగా ఎక్కడున్నా నన్ను పిలుస్తారు. పిలిచి "రండి మేడం మీరు కారెక్కండి" అని ఎన్నో సార్లు, ఎన్నో సార్లు కనబడినప్పుడల్లా కారెక్కించుకొని మా ఇంటి దగ్గర దింపేవాళ్ళు సార్. మాకు దగ్గరలోనే హైదరాబాద్ అదే మా మా ఇంటికి సార్ ధ్యాన జగత్ ఆఫీస్‌కి ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అంతే డిస్టెన్స్. ఆ 20 మినిట్స్, 15 మినిట్స్ డిస్టెన్స్ కనుక సార్ ఇప్పుడు ఎక్కించుకోవడము, క్లాసెస్ అయినాక మా ఇంటికాడ దింపడం కూడా చెప్పేవారు. డ్రైవర్‌కి చెప్పేవారు. మేడం వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. అక్కడికి తీసుకెళ్ళాలి. అంత గొప్ప గురువు చూడండి తన భుజాల మీద ఎత్తుకొని భుజాల మీద వేసుకొని మమ్మల్ని పెంచినట్టు పెంచారు గురువుగారు. మమ్మల్నంతా మలిచారు. ఒక శిలగా ఉన్నవాళ్ళం, ఒక శిల్పిగా మహా ఒక శిల్పం అంటే ఒక శిల్పి చెక్కితే శిల్పంగా తయారవుతాం గదా! ఎందుకు పనికిరాని రాయి రప్పల్లాగా ఉన్నవాళ్ళం. వంటింటి కుందేలులాగా ఉన్నదాన్ని నేను. నా జీవితమే బాధపడేదే. నా జీవితం ఏంటి అర్థం కాకుండా ఉన్నా. అసలు ఎందుకు పుట్టానో తెలియట్లేదు. ఎందుకు పుడుతున్నాము? ఎందుకు మరణిస్తున్నాము? నాకు భగవంతుని మీద కూడా కోపం గూడా వచ్చేది.
అనుకునేదాన్ని లోపల. ఎవరు ఎవరు పుట్టిస్తున్నారు? ఎవరు మనం చచ్చిపోతున్నాము, బతుకుతున్నాం, ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చనిపోతున్నాం? నా ప్రమేయం లేకుండా నేనెందుకు పుడుతున్నా? నాకు తెలియకుండా నేనెందుకు పుడుతున్నా? అని నాకు నేనే క్వెషన్‌లు వేసుకునేదాన్ని. లోపల లోపల బాధపడేదాన్ని. అంటే కుటుంబ విషయాలలో, కుటుంబ సమస్యలలో కొన్ని విషయాలు అందరికీ ఉంటాయి. కామన్‌గా ఏదో ఒక విషయాల్లో ఎవరో ఒకళ్ళకి ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. అట్లా నా కుటుంబ విషయాలు గూడా నాకు గూడా అట్లాంటియన్నీ వచ్చినప్పుడు నన్ను నేను తిట్టుకోవడం, తెలియక భగవంతుడిని గూడా తిట్టుకోవడం. నా ప్రమేయం లేకుండా నేనెందుకు ఇక్కడ జన్మ తీసుకుంటున్నాను? మళ్ళా నాకు తెలియకుండా మళ్ళా వెళ్ళిపోవడం ఏంటి? ఎందుకు జరుగుతుంది ఇది? ఎవరు జేస్తున్నారు? అనేది ఎవరిని అడగాలి? అనేది నాలో పెద్ద ప్రశ్నలుగా ఉండిపోయేది. అన్నిటికి ఆన్సరు ధ్యానం అందిన తర్వాత నాకు అన్నిటికి ఆన్సర్ దొరికిపోయినాయి. ఏ డౌట్ లేకుండా, ప్రశ్నలే లేకుండా స్థితికి చేరుకున్నాం ఫ్రెండ్స్. ప్రశ్న లేని స్థితికి చేరుకోవడం జరిగింది. మహా అద్భుతం, అద్భుతం. అసలు మిరాకిల్స్ జరిగినాయి. మనం అనుకోకుండా అన్నీ మన ఒడిలో వచ్చి పడుతున్నాయి. అయితే ఏవి అనుకున్నా, అనుకోకున్నా నాకు కావాల్సినన్ని నా దగ్గరకొస్తుంటాయి. అది మిరాకిల్స్ అంటే. ఇంకా కావాల్సిందేముంది ఫ్రెండ్స్? మనకు కావాల్సింది మనకి మనం అనుకున్నా, అనుకోకుండా నాకు కావాల్సినవి నా దగ్గరికి నా అందుబాటులో నా ఇంటికి నాకు తెచ్చిస్తున్నారు. ఎవరో కాదు మా సారే. ఒకప్పుడు మా సారు ఎంత నెగెటివ్‌గా ఉన్న సారు, ధ్యానం తెలిసి కొన్నేళ్లకి ధ్యాన సాధన పెంచుకొని, నా ఎనర్జీ నేను పెంచుకున్నప్పుడు అన్నీ సాల్వ్ అయిపోయి, అంతా అసలు వాళ్ళే మనకన్నీ అడగకుండానే తెచ్చి ఇవ్వడాలు చేస్తున్నారు. అంత లైఫ్ ఫుల్ చేంజ్ అయిపోయిందనమాట. ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం అంత అద్భుతంగా మారింది. ప్రతి ఒక్కళ్ళు మా చెల్లెళ్ళు, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా అంటుంటారు. "అక్క ఇంత బాగా ఎంత మోటివేషన్ జరిగింది. నువ్వసలు ముందుకి ఇప్పటికి ఎంత మార్పు. ధ్యానం తర్వాత ఒక్కొక్క 2, 3 ఏండ్లకి చేంజెస్ వచ్చినాయని" మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అంటుంటారు. మా ఇంట్లో అందరికీ మా కుటుంబ సభ్యులందరికీ ధ్యానం నేర్పించేసాను. ధ్యానము, శాకాహారం గురించి అందరికి చెప్పడం. అందరి ఇండ్లలో పిరమిడ్స్ ఉన్నాయి. అందరికీ ధ్యానం నేర్పించా. కాకపోతే కొందరు చేస్తున్నారు. కొందరు అప్పుడప్పుడు చేస్తుంటారు. అప్పుడప్పుడు చేస్తున్నారు. అందరి ఇండ్లలో పిరమిడ్ కంపల్సరీ ఉందండి. అందరూ తీసుకున్నారు. పిరమిడ్ తీసుకున్నారంటే తప్పనిసరిగా ధ్యానం అనేది జరుగుతది. చేస్తున్నారు. అక్క చెల్లెలు మేము 6గురం. ఒక అక్క బాడీ వెకెట్ చేస్తారు. ఇంకా 5 మెంబర్స్. ఎవరో అన్‌మ్యూట్ చేసుకోమనండి. వాయిస్ వినపడుతుంది. సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్. చక్కగా పత్రిజీ ప్రబోధాలు చక్కగా ఎన్నో తెలుసుకున్నాము. కనుక ఇప్పుడు తెలుసుకున్న విషయాలలో మీకు ఎవరికైనా సరే ఏవైనా అడగాలనుకుంటే అడగవచ్చు. చాలా చక్కగా చెప్పారు మేడం. నిజంగా మీ ప్రయాణం చాలా అద్భుతం, అమోఘము. ఎందుకంటే ధ్యానం అందుకుంటేనే ఇదే శిల్పంగా ఎలా మారిందని చెప్తున్నారు కదా. అది కరెక్ట్. ధ్యానం రాకముందు మన శిలగా ఉంటాం. ధ్యానం వచ్చిన తర్వాత శిల్పంగా మారుతాం. అదంతా మన జీవితంలో అది ఇప్పుడు మీ జీవితం ఉదాహరణ. ఎందుకంటే ఎంత అంటే ధ్యానంకి వచ్చిన తర్వాత ఎంత ఆనందాన్ని పొందారు, ఏం పొందారు కదా. మీరు పొందిన ఆనందాన్ని ఎంతమందికి పంచుతున్నారు, ఎన్ని ఊర్లు వెళ్ళారు, పత్రిజీ గారిని స్వయంగా పంపించారు. ఇవన్నీ మహా అద్భుతాలు కదా. నిజంగా బుద్ధుడి కోసం చెప్పారు, జీసస్ కోసం చెప్పారు. ఎంత చక్కగా మీ అనుభవం అంటే అంటే పత్రిజీ ప్రబోధాలు అనుకొని పత్రిజీ గారు ఏదైతే ప్రతి ఒక్కరి కోసం చెప్పారో అవన్నీ మీరు మాకు చాలా చక్కగా వివరించారు. నిజంగా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అన్నట్టు ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు ఉంటాయి మేడం. కానీ అది ఎందుకంటే శిక్షణ. ఎందుకంటే ఒక ధ్యాన మార్గంలో మనం మర్చిపోయాం. అక్కడ పైనుంచి వచ్చి వాగ్దానం తీసుకొని వచ్చి మర్చిపోయి ఈ ప్రాపంచికలో పడిపోయాం. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక మార్గంలో రావాలంటే మనకి ఏదో దెబ్బలు పడితే అప్పుడు మనం దాని నుంచి ఏం చేయాలని తపన పడుతున్నప్పుడు మనకు అప్పుడు అది అమృతం అవుతుంది. అంటే వజ్రాయుధం లాగా దొరుకుతుంది ధ్యానం. అప్పుడు పట్టుకుంటారు. అంతకుముందు అన్ని ఉన్న వాళ్ళకి ధ్యానం అందించరు. చాలా మంది ఇప్పుడు ధ్యానం చెప్తాం కానీ ఎవరు చెయ్యరు.
ఎందుకంటే వాళ్ళకి ఏ సమస్యలు లేవు, అన్నీ ఉన్నాయి, మాకు ఖాళీ లేదు అంటారు. మాకు ఖాళీ ఉండదు మేడం, మాకు అసలు ఖాళీ ఉండదు అంటారు కొంతమంది. కొంతమంది ఇవ్వగానే తీసుకొని పాపలు చదివి ధ్యానం అలా చేయమని అడుగుతారు. అంటే ఒక్కొక్కరు ఒక స్థితి, ఎవరి తప్పు అంతే. కాదు, అంటే వాళ్ళ స్థితి. కాబట్టి మీ అనుభవాల ద్వారా నిజంగా మీరు ప్రయాణం చేశారు, తమిళనాడు వెళ్ళారు, క్లాస్ చెప్పారు, ఇవన్నీ పత్రిసార్తో తిరిగారు. అవి వింటుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా ప్రయాణం చేసి ఉన్నాం కాబట్టి అవి వింటుంటే చాలా ఆనందం. ఒకప్పుడు మేము కూడా ఇదే కష్టాల నుంచి ఈ జ్ఞానం అందుకున్న తర్వాత అద్భుతంగా ఈ రోజు జీవించగలుగుతూ, మీరు ఏదైతే అంటున్నారు కదా, జ్ఞానం రాకముందు నా జీవితంలో ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత అన్ని బహుమతులే. ఆ అంతే మరి. బహుమతులన్నీ కూడా ప్రతి ఒక్కరు పొందుతున్నారు ఇప్పుడు. అందుకే అవునవును. అందుకే సజ్జన అంతే. సాంగత్యం చేయమన్నారు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల మీరు ఏదైతే జీవితంలో అది అది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మేడం, నిజం చెప్పాలంటే. అంతే. అందుకే అంతే. అనుభవమే జ్ఞానం. అనుభవమే జ్ఞానం. చక్కగా చెప్పారు మేడం, నిజంగా అద్భుతంగా. అందుకే క్లాస్ చెప్తూ మధ్యలో మీ అనుభవాలు ఒక్కొక్కటి అప్పుడప్పుడు పంచుతారు కదా. అంటే అమృత వాక్కులాగా. అది నిజంగా అంటే మన అనుభవం అయితే గొప్పగా ఉపయోగపడుతుంది మేడం. మన అనుభవ జ్ఞానం ఇతరులకు చాలా ఉపయోగపడుతుంది. ఆ మేడం ఆచరించారు, ఆ మేడం ఇలాగున్నారు, మనం ఎందుకు ఆచరించకూడదు అనే తపన అందరికీ కలుగుతుంటది. విన్న వాళ్ళకి కానీ, ఈ జూమ్ లో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత అది రికార్డ్ యూట్యూబ్ లోకి వెళ్తే ఎంతమంది వింటారో, మరి ఎంతమందికి అది ఉపయోగపడుతుంది. ఇవన్నీ మంచి విషయాలు. కానీ నిజంగా పిఎంసి ఛానల్ పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంత మందికి ఈ ధ్యానం అందిందంటే ఇంతమంది అనుభవాలు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తారో ఈ అనుభవాలన్నీ రికార్డ్ అయి వెళ్తున్నాయి కదా, అవి ఎంతమంది వింటూ ఎంతమంది ధ్యాన ప్రచారం ధ్యానంలోకి వచ్చారంటే కొత్త కొత్త వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ లో వినేది ధ్యానంకి వస్తున్నారు. ఓ ఇంత ధ్యానం ఎంత అవునండి. ఉందా అని. అవును. చాలా మంది యూట్యూబ్‌లో చూసి వేల మంది వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అవును ఇవన్నీ మేడం. కూడా మా అదర్ స్టేట్స్‌లల్లా కూడా విదేశాలంతా కూడా ఇట్లా ఇవన్నీ యూట్యూబ్‌లలోనే వింటున్నారండి. ఎన్నో అవును దేశాలకు మేడం. అవును. వెళ్ళిపోయింది మనది. అవును. 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 శాటిలైట్ కూడా ఛానల్ అయింది కాబట్టి అవును మనకి మేడం. అన్ని దేశాలకు వెళ్ళిపోయిందండి. ధ్యానం అనేది విస్తృతంగా వెళ్ళిపోయింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్, పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్, మళ్ళా పిరమిడ్ కట్టడాలు కూడా చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంకా గూడా ఇంకా ఇంకా వస్తుంటాయి. అదే యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావన చేస్తామో అదే పొందుతామని పత్రి గారు పదే పదే చెప్పారు. ఆయన గూడా అదే చేశారు కనుక ఆయన అదే చెప్పారు. నేను కోరుకున్నాను. అంత ప్రపంచమంతా పిరమిడ్ రావాలి అని. అన్నిటిగా పిరమిడ్స్ వచ్చాయి. ధ్యాన జగత్తు కావాలని కోరుకున్నాను. ధ్యాన జగత్తు అయ్యింది అని మరి పత్రి గారి సంకల్పము. మరి పత్రి గారు గూడా యద్భావం తద్భవతి. ఆయన కూడా అదే చెప్పారు. ఆయన కూడా అదే చేశారు గదా! మనకు కూడా అవును. అదే జరుగుతది. మనకెందుకు జరగదు ఆయనే చెప్పారు. నాకు జరిగినప్పుడు నీకెందుకు జరగదు? అంతే గదమ్మా! పాజిటివ్ అవును. థింకింగ్ అన్నమాట. ఏదైనా అవును. పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు జరిగి అవును. తీరుతుంది. నా అవును. వల్ల ఏమవుతది? నా వల్ల నాకు చేత కాదు. నేనేమి చేయలేను. నాకంత శక్తి లేదు. అంత ధనం లేదు. మళ్ళా ఇవన్నీ గూడా గదా! నా దగ్గర అంత డబ్బు లేదు. అంత ధనం లేదు. నేనేం కడతాను? నేనేం చేస్తాను? అనన్నానుకో నువ్వే నిర్ణయం తీసేసుకున్నావు. నువ్వే నెగెటివ్‌గా మాటలంటున్నావు. ఆ నెగెటివ్ పదాలు మళ్ళీ ఎవరికి వర్తిస్తాయి? మనకే వర్తిస్తాయి. ఎవరి నోట్లో నుంచి ఏదొస్తాయో అవే వాళ్ళకి రిపీట్ చేస్తదనమాట. రిటర్న్. రిటర్న్ వాళ్ళకే అవే వస్తుంటాయి. అదే జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు తెలవక పాపం ధ్యానం రాని వాళ్ళు, ఈ ఆత్మ జ్ఞానం తెలియని వాళ్ళు, కర్మ సిద్ధాంతం తెలియని వాళ్ళు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. కర్మ సిద్ధాంతం పాపం తెలియక బుక్స్ చదవక, గ్రంథాలు చదవక, కనీసం భగవద్గీతన చదవాలి గదా! మన హిందూ సాంప్రదాయంలో. భగవద్గీత కూడా చదవట్లేరు గదా! పాపం అది తెలవక కర్మ సిద్ధాంతం తెలియట్లా. భక్తి యోగము, జ్ఞాన యోగము ఇవి ఏవి తెలియట్లేదు. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం గురించి కూడా అర్థం గాక, ఏ కర్మలు జేయాలి? ఎటువంటి కర్మలు చేయాలి? తెలియట్లే పాపం. తెలియక అమాయక ప్రజలు గట్టున పడలేక కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు గట్టున పడతారు? ధ్యానం అందితే. కనుక మన వంతు మనం తెలుసుకున్నాం కనుక, మన ద్వారా అందరికీ ధ్యానం అందించబడాలి. మనం మన శక్తి మేరకు మనం చేద్దాం ఫ్రెండ్స్. అందరికి ఎవరెవరైతే ధ్యానం నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా అందరికీ ధ్యానం అందాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రపంచమంతా ధ్యానులుగా మారాలి. ప్రపంచవ్యాప్తంగా ధ్యానులుగా మారాలి. అన్నీ మన మనసులో అనుకుంటూ ధ్యానం చేసుకున్నప్పుడు కూడా ఆ సంకల్పం చేసుకోవాలన్నమాట. అందరూ శాకాహారులుగా మారాలి. అందరూ ధ్యానులుగా మారాలని సంకల్పించుకొని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్
ఆ శక్తి తరంగాలు మన నుంచి బయటికి వెళ్తూ ఉంటాయి. కనుక అది చెట్టు పుట్టకి అన్నిటికి వెళ్తాయి. ప్రతి జంతువుకి ప్రతి జీవికి వెళ్తుంది. ప్రతి మానవుడికి అందుతూ ఉంటుంది. వాళ్ళ మానసికంగా క్లీనింగ్ ప్రాసెస్ జరగడం, శారీరకంగా ఆ వైబ్రేషన్ వెళ్ళినా కొద్దీ పాజిటివ్ తరంగాలు మన నుంచి వెళ్ళినా కొద్దీ మనం ఎంత ఎక్కువ ధ్యాన సాధన గంటలు గంటలు మనం ధ్యాన సాధన చేస్తే ఆ వైబ్రేషన్ ఆ తరంగాలు ధ్యాన తరంగాలు అలా విశ్వం అంతా వెళ్ళడం అని భూమండలం అంతా వెళ్ళడం పాజిటివ్ ఎనర్జీతో నింపబడడం అక్కడ మానవులకి సహజంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి మేడం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అద్భుతంగా చెప్పారు మేడం. అందుకే మీరు అన్నారు కదా, మీ ఇప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ అన్నారు కదా, నిజంగా మీరు ఆచరణ చేశారు కదా. ఇప్పుడు ఎలకల మీద, పిల్లిల మీద, బొద్దింకలు అవన్నిటి మీద మీ యొక్క ఎనర్జీ లెవెల్ వల్ల ఆ జంతువులన్నీ ఇంట్లో ఒకటి తప్పుకున్నాయి. లేదంటే ధ్యానం తెలియకపోతే దానికి స్ప్రేలు కొట్టి చంపేసి ఆ కర్మను యాడ్ చేసుకుంటాం. తర్వాత నిజంగా భార్య నాకు భర్తలు చాలా మెరాకిల్స్ అనిపించింది. నాకైతే ఎంత ఆనందం, ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే అంత ఆశ్చర్యం, అంత ఆనందం. అబ్బా! ఏంటి ఈ చిన్నదానికేనా ఏదో నేను మలుచుకోవడం కాదు. అందరు ఎవరి మీద ఎందుకు కోపతాపాలు పెట్టుకోకూడదు. ఎవరి మీద ఏ బాధ కలగకూడదు. నేను ఎవరిని ఏమనను. ఇక మీదట నేను తెలుసుకున్నాను. అయ్యయ్యో! ఎదుటి వాళ్ళని బాధించకూడదు, హింసించకూడదు తెలుసుకొని ఇంట్లో మా సార్‌కి, పిల్లలకి ఏమన్నా మనం సర్లే మనమే సర్దుకోవడము, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడము, లోపల బాధపడకుండా ఉండడము, లోపల అశాంతి, ఆ దుఃఖము ఇదివరకు దుఃఖపడేదాన్ని, బాధపడేదాన్ని, అశాంతిగా ఉండేదాన్ని. ఇయన్నీ నేను చేయకూడదు అని తెలుసుకున్నాను. ఇయన్నీ చెయ్యట్లా. శూన్యంగా ఉంటున్నా. శూన్య స్థితిలో ఉన్నానన్నమాట. ఎంప్టీ మైండ్‌తో ఉండాలని తెలుసుకున్నాను. ఎంప్టీ మైండ్‌లో ఉంటున్నా. ఆ శూన్య స్థితి అనేది ఆ ఆరా అనేది అట్లా స్ప్రెడ్ అయితదన్నమాట. ఆ పాజిటివ్ వైబ్రేషను, పాజిటివ్ తరంగాలు ఆరా రూపాన వెళ్తున్నప్పుడు మన ఆరాలో ఏ పిల్లి వచ్చినా, ఏ బొద్దింక వచ్చినా, ఏ జెర్రీ వచ్చినా, అమ్మో! ఒక జెర్రీ గూడా అట్లనే నా కాలు మీదకొచ్చేసింది. అంటే మోకాళ్ళ దగ్గర దాకొచ్చి ఇంత పొడవుంది జెర్రీ. అంటే చెయ్యి వేలు ఒక వేలు నుంచి అరచెయ్యి కింద ఇంత నేను చూపించే చెయ్యి దాకా ఇంత ఓ పెద్దగుంది. అది ఆ 4 చుట్టలు చుట్టుకొని నా అబ్బా మోకాళ్ళ కింద పట్టుకోనుంది లోపల. కానీ ఆహా నేను అది ఎప్పుడు లోపల దూరిందో అంటే మేము ఒక దగ్గర బయటికి నేచర్‌లోకి వెళ్ళాం. అంటే ప్రకృతిలోకి వెళ్ళామన్నమాట. ప్రకృతిలోకి వెళ్లి అక్కడ ధ్యానం చేసినాం. ధ్యానం చేసినప్పుడు అక్కడ జరిగిన విషయం అన్నమాట. ధ్యానం చేసి ఇట్లా డ్రెస్ వేసుకుంటాం కదా! డ్రెస్ వేసుకున్నా. డ్రెస్ వేసుకొని ఇంకా సరే టాయిలెట్‌కి వెళ్దాము అని బాత్రూమ్‌కెళ్ళి ఇంకా చేస్తుంటే నాకు బాత్రూమ్‌కి ఇట్లా కాలు పట్టుకున్నప్పుడు మెత్తగా తగులుతుంది. మెత్తగా తగులుతుంది ఏంటి? మోకాలు కింద మెత్తగా అక్కడేంటుందబ్బా! మెత్తగా నాకు తెలియకుండా నా కాలుకి ఏం పెట్టుకున్నా నేనైతే ఏం పెట్టుకోలేదు గదా! అనేసి నెమ్మదిగా ఇట్లా ప్యాంట్ కింద నుంచి పైకి తీసి చూస్తే 4 చుట్లేసుకొని జర్రె. అయ్య బాబాయ్ జర్రెపోతు ల జర్రెపోతు ఉమ్, లావుంది. నల్లగా లావు అది నేచర్ గదా! ఆ, నేచర్‌లో ఉన్నదన్నమాట. నేచర్‌లో ఉన్న జెర్రీ. అంత పెద్ద ఎంత పొడవుందంటే మన జానెడు 2 జానెడున్నర ఉంటది. జానెడున్నర ఉంది. అంటే బా మీకు జానెడంటే తెలుసు కదా! దానికన్నా ఇంకొంచెం ఎక్కువనే ఉంది జానెడున్నర. 3 చుట్టలు, 4 చుట్టలు యేసుకొనుంది. కళ్ళారా చూసాను నేను. కళ్ళారా చూసి ఏమనిపించలే. అమ్మా! ఇంత బాగా, ఇంత చక్కగా నాకు ఏ డిస్టర్బ్ కలగకుండా, నాకు ఏ డిస్టర్బ్ కలగకుండా అది కూడా నా జ్ఞానాన్ని వింటూ, నా ధ్యానంలో, నా శక్తిలో మమేకమై ఉంది. నా జ్ఞానంలో, నా శక్తిలో చూడండి ఎంత గొప్ప విషయం, ఎంత మహా నిజంగా అద్భుతం గదా! అది. నా అద్భుతం, మహా శక్తితో అద్భుతం. నా శక్తితో నా జ్ఞానాన్ని అక్కడ కూడా నేను క్లాస్‌కే వెళ్ళాను. క్లాస్ చెప్పడానికి ఎళ్లి తర్వాత నేచర్‌లోకి వెళ్ళా. నేను ఎక్కడికెళ్ళినా ఆల్‌మోస్ట్ చాలా మట్టికి క్లాస్‌లు చెప్పడానికే వెళ్తాననమాట. ఎక్కడికెళ్ళినా క్లాస్ చెప్పడానికి వెళ్ళడము, తర్వాత చుట్టుపక్కల ఉన్న నేచర్‌లో కూడా వెళ్లి చూసొస్తుంటాననమాట. అన్ని విలేజెస్‌లో, ఉమ్, గ్రామాలు అన్ని ఊర్ల సైడు వెళ్ళొచ్చాను కనుక. ఇవన్నీ చేసొచ్చాను గనుక. అప్పుడు నాకే ఆశ్చర్యమేసి తను ఉమ్, ఏమి బాధపడకుండా, నన్ను ఏమి ఇంత బాధించకుండా అంత ప్రశాంతంగా, సైలెంట్‌గా కదలకుండా నేను చూసాక ఆ తరువాత నేనే విదిలించుకున్నా. నేనే దాని చేత్తో తోసాను. కిందికి తోసాను. "నువ్వు నీ ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో" అనేసి, "నీ ప్రదేశానికి నువ్వు వెళ్ళిపోమ్మా" అని మనసులో అనుకోని అట్లా తోసాను కిందికి. అప్పుడు ఆ చుట్ట అప్పుడు విడుచుకొని జర 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 అని నా కళ్ళ ముందే వెళ్ళిపోయిందనమాట పక్కకి.
అది చూశాక నాకు అనిపించింది సూపర్. చూడండి, యోగులు ఋషులు మునుల దగ్గర కూడా పులులు సింహాలు కూడా వచ్చి కూర్చుంటాయంట. అంత ప్రశాంతంగా వచ్చి కూర్చుంటాయంటే ఇదే కాబోలు, ఇట్లనే ఉండొచ్చు. చూసారా ఎంత అనుభవం పొందామో, ఎంత అనుభవం పొందా. అయ్యో అసలు మేము నేచర్ అది పక్క అడవిలలో వెళ్ళి ధ్యానం ధ్యానం చేసి వచ్చేవాళ్ళం. కొంత గ్రూప్ గా వెళ్ళి ధ్యానం చేసి వచ్చాం. అవన్నీ కూడా ఇంకోసారి చెప్పుకుందాంలే ఫ్రెండ్స్. మనము ఇంకా టైం చాలా సమయం చాలా 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 సమయ చాలా పాలన బాగుంది మేడం. సమయ అదే పాలన అంటే ఇవి తెలుసుకుంటే ఇవి సమయ తెలుసుకుంటే పాలన కూడా మనం మిగతా సాధించాలి. వాళ్ళు కూడా ఆచరించగలుగుతారు. అది ఉమ్, అందువల్ల నేను ఎందుకు చాలా అద్భుతం చెప్తానంటే మేడం. మాస్టర్స్ నా ఎవరైనా జీవితంలో మాట్లాడతారా? కూడా నా జీవితంలో కూడా ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు జరిగినాయి ఫ్రెండ్స్. అన్ని మనం ఒక్కొక్కటి ఇట్లా మన పత్రిజీ ప్రబోధాలు చెప్పుకుంటూ దాంట్లో దానికి సంబంధించిన విషయంగా నాది కూడా వస్తుంటాయి అనుభవాలు. అది కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. అది ఆ పత్రి గారు ఇచ్చిన సందేశాలు చెప్తూ ప్రబోధాలు చెప్పుకుంటూ ప్లస్ అన్ని ఆయన చెప్పిన దాంట్లో నా అనుభవం ఉంది కూడా నేను దాంట్లో నుంచి నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్నది, నేను ఆచరించింది కూడా మీకు షేర్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, సమయ పాలన చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మాస్టర్స్ మనం ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. మాస్టర్స్ ఎవరైనా మాస్టర్స్ మాస్టర్స్ ఎవరైనా మాట్లాడితే భాగ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. భాగ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి గారు మాట్లాడండి. భాగ్యలక్ష్మి గారు అంటే సౌండ్ లేదేమో, సౌండ్ తీసేస్తారు అంటే వాళ్ళు ఆడియోది సౌండ్. ఆహా ఆహా, కాదు కాదు మేడం, కాదు అంటే ఇవాళ నీరజమ్మ తన పని మీద వెళ్ళింది కదా, బయటికి వెళ్ళింది మరి తన దగ్గర ఉంటాయి కదా వీళ్ళందరికీ అంటే అందరికి ఆఫ్ చేసి ఉంటాయి కదా తన నమస్తే దాంట్లోని. మేడం. ఇప్పుడు నమస్తే. తను లేదు కదా, అందుకని వాడికి ఉన్నారు ఓకే చెప్పండి. ఇప్పుడే చెప్పండి అన్మ్యూట్ చెప్పండి అయింది మేడం. ఇప్పుడు దాకా కాలేదు. చేస్తున్నా. చెప్పండి అమ్మా. అది నమస్తే మేడం. ఆత్మ ప్రణామాలు. ఓకే నమస్తే నాన్న. నమస్తే. మీ పేరు? థ్యాంక్ యూ. మంచి జ్ఞానం ఎంత అది చెప్పారు. చాలా చాలా బాగుంది మేడం. భాగ్యలక్ష్మి గారు అమెరికా. భాగ్యలక్ష్మి గారు. ఎస్. భాగ్యలక్ష్మి గారు అవును చెప్పండి. మేడం. ఎక్కడ, ఏ ఊరు? ముందు మీ పేరు చెప్పాలి, ఏ ఊరో చెప్పాలి. నా పేరు భాగ్యలక్ష్మి అండి. హైదరాబాద్ మేడం. ఓకే నాన్న. హైదరాబాద్ లో ఎక్కడుంటారు? అత్తాపూర్ మేడం. అత్తాపూర్. అత్తాపూర్. ఓకే, మాది ఎల్బీ నగర్. మీరు ఎల్బీ నగర్. ఓకే అండి. మేము ఓకే ఎల్బీ నగర్ లో ఉన్నాము మేడం. ఓకే ఓకే. అవును. ఎల్బీ నగర్ అంటే ధనలక్ష్మి మేడం గారి ఇంటి దగ్గర మేడం. అవునవునండి. అవును, ఎల్బీ correct, ఎల్బీ నగర్. నగర్ లో ధనలక్ష్మి గారు పిరమిడ్ కట్టారు కదా. ఉన్నారు. ఉన్నారు. ఓకే ఓకే. ఓకే. అది. మేము వచ్చాం మేడం ఎల్బీ నగర్. జ్యోతి గారు నేను వచ్చాము చాలా సార్లు. అవునా జ్యోతి గారు? మీరు ఏ జ్యోతి? చెప్పండి భాగ్యలక్ష్మి గారు. జ్యోతి భవాని పద్మ మేడం, జ్యోతి. వైజాగ్. అదే జ్యోతి భవాని మేడం అని. ఓకే ఓకే. జ్యోతి భవాని మేడం తో చెప్పండి భాగ్యలక్ష్మి మాట్లాడండి గారు. భాగ్యలక్ష్మి గారు. మీ అనుభవాలు ఇవన్నీ ఏంటంటే మాకు చాలా చాలా ఎంతో నేర్చుకోవాలన్నట్టు జ్ఞానం బాగుంది మేడం. బాగా చెప్పారు. పత్రిజీ ప్రబోధాలు చాలా బాగుంది మీ అనుభవాలు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అదే మీకు మంచిగా మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 7-8 months నుంచే మేడం కొత్తగా అవునా? వచ్చాను. ఓకే, అవునండి. వెరీ గుడ్. మంచి ఈ బ్రహ్మర్షి ఈ మెడిటేషన్ దీంట్లోనే జాయిన్ అయ్యాను ఫస్ట్. అది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా ఓకే నాన్న. చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అర్థం చేసుకోగలిగే అర్థం చేసుకోవాలంటే మనం కూడా విడమర్చి చెప్తున్నాం కదా చక్కగా. ఎక్కడ ముక్కులో గుద్దులాట లేకుండా, దాపరికం ఏమి లేకుండా. ఇప్పుడు కొంతమంది బయట గురువులు ఎలా ఉంటారంటే అవి చెప్పకూడదు, ఇవి చెప్పకూడదు, ఆఖరికి మంత్రోచ్చారణ కూడా చెవులో చెప్తారు. చెప్పి ఎవరికి మీరు ఇది ఎవరికి చెప్పకూడదు, నీకు ఒక్కరికే చెప్తున్నాను, మంత్రం కూడా చెవులో ఊదుతారు అన్నమాట, చెవులో చెప్తారు. చెవులో చెప్పి మీరు ఎవరికి చెప్పకూడదు మళ్ళీ ఇది అని అట్లా అంటారు. మనకి ఇక్కడ ఏ సీక్రెట్ లేదు. మనం అందరం క్లియర్ కట్ గా అన్ని అంటే విడమర్చి అందరికి ఇదేం దాపరికం ఎందుకు అవసరం లేదు, దాపరికం అవసరం లేదు. ఆది శంకరాచార్య వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ద్వైతం గురించి బయట అంతా ఎక్కువ ద్వైతమే ఉంది, ప్రపంచం అంతా ద్వైతంతోనే మాట్లాడతారు. అద్వైతాన్ని తీసుకొచ్చారు ఆది శంకరాచార్య వారు. తీసుకొచ్చినప్పటి నుంచి తెలుస్తుంది అందరు ఒకటే, అంతా ఒకటే, వన్నెస్ అంటే ఏంటని
ఆయన పల్లెబుద్ధి చెప్పి ఆయన జీవితాంతం అద్వైతం గురించే మాట్లాడిన గురువు గారు ఆది శంకరాచార్యులు. ఇప్పుడు మన పత్రి గారు కూడా అదే అద్వైతం మీదనే ఆయన ప్రబోధాలు ప్రవచనాలు అన్ని అందరు ఒకటే, అంతా ఒకటే, ద్వైతం అనేది లేదు కాక లేదు. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే thank ఏదైనా you. సాధనే, ఏదైనా సాధనే మేడం. Yes. సాధన ఆ, ద్వారానే సరుకు. తప్పకుండా సాధన ఉండాలి, సాధన సాధన జరగాలి. అవునవును. సాధన సజ్జన సాధనతో సాంగత్యం సమకూడిన స్వాధ్యాయం. ధరలు. అంతే. అది కరెక్టే మేడం. ఇంకెవరైనా జ్ఞానం మాట్లాడతారు పెంచుకోండి. మాస్టర్స్? ఎవరైనా మాట్లాడండి మేడం తోటి, అన్మ్యూట్ చేసుకుని. ఎవరైనా మేడం చెప్పే దానికోసమైనా మీకేం డౌట్ ఉంటే అడగండి, లేదంటే మీరేమైనా చెప్పగలిగితే మీరేదైనా చెప్పగలిగితే మేడం కోసం చెప్పండి. విన్నారు కదా ఎంత ఎలాగుంది ఏంటనేది. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. ఓకే, పర్వాలేదు. విన్న వరకు అంటే వినాలి. కొంతమందికి ఇండ్లలో అంటే ఉన్న ధ్యానం వాళ్ళకి కూర్చోబెట్టండి. అది కూడా కాదు మేడం. ఇంటి నుంచి కదా ఇవన్నీ వినేది, ఓ, మాట్లాడేదని. ఇంట్లో అవును అందరి మేడం. ఇండ్లలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి తప్పనిసరిగా. అవును, మా ఇంట్లో కూడా అవును ఎన్నో మేడం. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఎన్నో జరిగినాయి, అన్ని అధిగమించడం జరిగినాయి. ఇప్పుడు ఇంట్లో ఉండేది మాట, మా మాటలు అందరికి వినబడతాయి రూమ్లలో కూడా. మరి ఇప్పుడు ఆ ఓకే, ఓకే. సిచ్యువేషన్ కి వచ్చామంటే ఎంత ఇదే అనుకుంటున్నారు. లేకుంటే పాప అందరికీ డిస్టర్బ్ కదా ఈ సమయము. నిద్రా స్థితిలో ఉన్న వాళ్ళు కదా, అందరూ పడుకొని ఉంటారు. అవును మేడం. మనం మాట్లాడుతున్నాము. మనం ఎంత రూము తలుపు గడ పెట్టుకున్నా బ్రహ్మాండంగా వాయిస్ వెళ్తుంది. సేమ్ బయట కూర్చొని మాట్లాడితే ఎట్లా వినపడితే అట్లనే వినిపిస్తాయి అన్నమాట మన మాటలు. మన తలుపు పెట్టుకొని డోర్ పెట్టి, ఎవరికంటే అసలు కిటికీలు డోర్లు ఏం లేకుండా సౌండ్ ప్రూఫ్ లాగా ఉంటే వినపడదు. లేదంటే సౌండ్ ప్రూఫ్ లో ఉన్నాడు వినిపిస్తుంటాయి. అది అందరి ఇళ్లలో యాక్సెప్ట్ ఉండదు. కనుక వినేవాళ్ళు చాలా మంది వింటూ ఉంటారు. ఎవరో ఒకరిద్దరు వినే డౌట్స్ ఉంటే అడిగితే నో ప్రాబ్లం. మనం బలవంతం కూడా చేయకూడదులేండి. అది అంటే కొందరు నాకు కూడా అవునవును తెలుసు. ఎందుకంటే నాకు మేడం. తెలుసు నా కుటుంబ సమస్యలు కూడా నేను ఇవన్నీ పడిలేసిన దాన్ని. ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటాయి నాకు. మా ఇంట్లో కూడా ఇప్పటికి కూడా మా ఇంట్లో అంటుంటారు. ఇంత సమయమా, ఇంత టైమా, నీకు ఒక టైం లేదా, నీకు అది లేదు ఇది లేదు అంటుంటారు ఇంకా ఇప్పటికి. అట్లా మాకు అందరి ఇండ్లలో ఉంటాయి నాన్న. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పండి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ అవునవును ఎనర్జీ మేడం. పెంచుకోవాలి కదమ్మా. వాళ్ళ ఎనర్జీ పావని గారు పెంచుకున్నప్పుడు మాట్లాడతారా? పావని గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేయండి. మైక్ అన్మ్యూట్ చేసుకోరా? అవలేదా? అవలేదా? ఓకే, ఓకే, ఏదైనా సరే. మరి మైక్ ఆన్ అవ్వలేదా? అదే ఉండొచ్చు. అదే లేకుంటే అదే అదే. ఇప్పటికల్లా ఓకే, ఓకే, ఓపెన్ అయిపోయేది. సరే సరే. ఓపెన్ అయిపోయేది. సరే. అది కావట్లేదు. అవ్వట్లేదు ఎందుకంటే. ఓకే, ఉమ్. థ్యాంక్ యూ మేడం. చక్కగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి చక్కగా మీ యొక్క అనుభవాలు, పత్రిజీ ప్రబోధాలు మాకు అందించి, ఎంతో మందికి అంటే పత్రిజీ కోసం కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాడికి అసలు తెలియదు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు పత్రిజీ ప్రబోధాలు అందిస్తూ, అందులో మీ అనుభవ జ్ఞానాన్ని అందిస్తూ, ఏ విధంగా జీవించాలో చక్కగా తెలియపరుస్తూ, ఇన్ని రోజులు మాకు, ఈ రోజు 4వ రోజులు మాకు సెక్షన్స్ మీరు కేటాయించి, ఇంకా రేపు కూడా మేడంతో మనకి అనుబంధం ఉంది. అందరూ రేపు కూడా రండి. చక్కగా మాకు అందించిన మేడం సతి కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి జూమ్ లో నేను కూడా చేసిన మాస్టర్స్ అందరికి, ఆత్మజ్ఞానులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ పితామహకి అందరికి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీరజ కుటుంబ సభ్యులు కూడా థ్యాంక్ యూ మేడం. మరియు మరి Thank అందరికి you, thank you మేడం. బ్రహ్మశివ మన మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి, జూమ్ సెక్షన్ ఉన్న మాస్టర్స్ కి అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే మేడం.